చాలా మంది పేరెంట్స్ నా కొడుక్కి ₹1,00,000 నేను ఫీజు కడితే నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అనుకుంటారు. మనం పే చేస్తేనే ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందా లేదంటే లేదా? ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ది పర్సన్ లింక్ అవ్వాలి, కానీ డబ్బుకి చదువుకి లింక్ ఏంటి? తల్లి కొడుకు గురించి చెప్తుంది, హోంవర్క్ కంప్లీట్ చేస్తే కానీ భోజనం పెట్టదంటే తల్లి. రిజల్ట్ వచ్చిన 24 అవర్స్లోనే 7 మెంబర్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారంటే మనం ఎక్కడున్నాం సార్? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ 12 గంటలు 16 గంటలు పనిచేసి తీసుకొచ్చి ఫీజులు కట్టి చివరికి 16 సంవత్సరాల తర్వాత పిల్లో చనిపోయిందంటే అసలు వాళ్ళ నరకయాతన ఎంత ఉంటుందో తెలుసు. అలాంటి సూసైడ్ చేసుకున్న చాలా మంది పిల్లల యొక్క సూసైడ్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. 17 years old స్టూడెంట్ అంటున్నాడు, 6 members రిలేటివ్స్ ని వాడు మెన్షన్ చేశాడు సార్ వాళ్ళ సూసైడ్ నోట్ లో. ఒక అమ్మాయి అయితే సారీ నాన్న, మీరు కన్న కలల్ని నేను సాకారం చేయలేకపోతున్నానని చెప్పి చనిపోయింది సార్. ఇంకొకడైతే 1 minute సార్, 1 minute లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయలేదు సార్. ఎగ్జామ్ సెల్ వాళ్ళు వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. వాడు చేసింది ఏంటంటే, సారీ డాడీ మీరు నాకు చాలా చేశారు, నేను మీకు ఏం చేయలేకపోతున్నానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు సార్. అంటే వాళ్ళు మదన పడుతూ పేరెంట్స్కి చెప్పుకోలేక, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకోలేక ఎంత నలిగిపోయి ఈ సూసైడింగ్ అటెంప్ట్కి వస్తారు. అదే స్టూడెంట్కి మీరు మొబైల్ ఫోన్ ఇవ్వండి, పేరెంట్ కంటే బెటర్గా ఆపరేట్ చేయగలుగుతాడు. బట్ బికాస్ దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ద మొబైల్, ద సిమిలర్ ప్యాషన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ ఇన్ ద స్కూలింగ్ సిస్టమ్. నాకు అన్నిటికన్నా మంచిగా అనిపించిన సిచ్యువేషన్ ఏంది అంటే, దీని గురించి అట్లీస్ట్ మనం పాడ్కాస్ట్ చేసినాం, వేరే వాళ్ళు కనీసం మాట్లాడడం. హలో సార్. హలో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ సార్. ఈ పాడ్కాస్ట్ కన్నా ముందు నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టేటస్ సింబల్గా మారుతుందో అప్పుడు ఆ ఎడ్యుకేషన్కి వాల్యూ లేకుండా పోతుంది. ఈరోజు మీరు చూస్తున్న ఏదైతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే చూస్తున్నారో, లేదంటే ఇంకొన్ని టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏదైతే చూస్తున్నారో, అన్నీ ఈ స్టేటస్ సింబల్గా మారిపోయి అక్కడ క్వాలిటీ దెబ్బతింటుంది అని చెప్పి ఒక డిస్కషన్లో ఒక పర్సన్ నాతో అన్నాడు సార్. అన్న తర్వాత ఒక్కసారి మీతో మళ్ళీ కూర్చుందాము, మాట్లాడదాము, అసలు ఎందుకు ఎడ్యుకేషన్ ఇట్లా తయారవుతుంది అని అన్నప్పుడు ఇది ఎందుకు మిమ్మల్ని రిలేట్ చేసుకోవాలనుకున్నాను అంటే, వన్స్ మనం ఒక ఫ్రీ టైంలో కూర్చున్నప్పుడు మీరు కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. లైక్ కళ్యాణ్, ఇంటర్ స్టూడెంట్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, బీటెక్ స్టూడెంట్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అసలు అన్నిటికన్నా మంచి పేరెంట్స్ గురించి మీరు చెప్తున్నప్పుడు అది విన్నప్పుడు అనిపించింది సార్, అరే ఇది కదా నేను చేంజ్ చేసుకోవాల్సింది, ఇక్కడ నుంచి కదా మేము మారాల్సింది అని చెప్పి. సో వీటన్నిటిపైన నాకు ఒక పెద్ద క్వశ్చన్సే ఉన్నాయి సార్. సో వాటన్నిటిని ఒకసారి మేము ముందు పెడతాను. వన్స్ ఒకసారి మీరు దీని అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ క్వశ్చన్, ఈ ఎడ్యుకేషన్ని స్టేటస్గా తీసుకొని చాలామంది పేరెంట్స్ నా కొడుక్కి ₹1,00,000 నేను ఫీజు కడితే సంవత్సరానికి నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అనుకుంటారు. ఇంకొకరు వచ్చి నేను ₹2,00,000 కడితే నా కొడుకు మంచి ఎడ్యుకేషన్. నేను రీసెంట్గా ఒక పర్సన్తో ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నా సార్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినాడు, కళ్యాణ్ నా పిల్లలకి నేను సంవత్సరానికి ₹9,00,000 డబ్బులు కడతాను. ₹9,00,000 అక్షరాల. 7th class స్టూడెంట్ సార్. అంటే ఏంటి సార్ అసలు ఒక ఎడ్యుకేషన్ని స్టేటస్ సింబల్గా తీసుకున్నప్పుడు మనం పే చేస్తేనే ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుందా లేదంటే లేదా? ఇక్కడ డబ్బు ఎక్కువ కడితే చదువు ఎక్కువ వస్తుందని చూస్తాం. అసలు చదువుకి డబ్బుకి లింక్ ఏంటి? ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ది పర్సన్ లింక్ అవ్వాలి, కానీ డబ్బుకి చదువుకి లింక్ ఏంటి? అలా అనుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివినోడు ఎవరు, పర్సంటేజ్ ఆఫ్ ఐఏఎస్ అయింది ఎంతమంది, లేదా హైయర్ వాల్యూస్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, రీసెర్చెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, రైట్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న వాళ్ళు ఈరోజు ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, రిక్షా పుల్లర్స్ పిల్లలు ఐఏఎస్లు ఉన్నారు. ఇలాగ ప్రాక్టికాలిటీగా సక్సెస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అసలు అది ఎందుకు మనం ఫస్ట్ హైలైట్ చేయం? ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్ ద నెంబర్ గేమ్ మీద నడుస్తుంది. నెంబర్స్ అసలు ఇవ్వకూడదని చెప్పిన సిస్టంలో పర్సంటేజ్ ఇస్ ఓన్లీ రూల్స్ అన్న దగ్గర సిస్టంలో నుంచి మళ్ళీ స్పెసిఫిక్గా నెంబర్ గేమ్కి ఎందుకు వస్తున్నారు? ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది నాన్ ఇంప్రాపర్ పేరెంట్స్ మైండ్ సెట్. నా కొడుక్కి ఎలాంటి చదువు చెప్తే బాగుంటుంది? వీ హ్యావ్ వేరియస్ కరికులమ్స్. స్టేట్ సిలబస్ ఉంది, సిబిఎస్ఈ సిలబస్ ఉంది, ఐసిఎస్ఈ సిలబస్ ఉంది, ఐబీ సిలబస్ కొత్తగా వచ్చింది. ఏంటి ఈ సిలబస్లో వ్యత్యాసం? ఎనీ టైమ్ హ్యావ్ యూ గాన్ త్రూ? ఎప్పుడైనా దాన్ని టేబులర్ కాలం వేసి మీరు గమనించారా? నో సార్. కాకపోతే ఎప్పుడు క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది సార్. ఒక స్టేట్ బోర్డ్ చదివేటోడికి ఒక ఇంటర్నేషనల్ సిలబస్ చదివేటోడికి ఏం తేడా అంటే ప్రాక్టికల్ లెర్నింగ్, ఇంప్రాక్టికల్ లెర్నింగ్, థియరిటికల్ లెర్నింగ్. ఇంప్రాక్టికల్ లెర్నింగ్ కూడా థియరిటికల్ లెర్నింగ్. మనం 500 years బ్యాక్ వెళ్తే మన గురుకుల సిస్టమ్స్లోకి వచ్చినప్పుడు, బిఫోర్ ఇండిపెండెన్స్, బిఫోర్ బ్రిటిషర్స్ ఇన్వైటెడ్ ఇండియా, లిటరసీ పర్సంటేజ్ ఆఫ్
ఇండియా వాజ్ 100%. 100%. 100% అండి. మళ్ళీ ఏంటి సార్ మన వాళ్ళు వచ్చి వేదాల్లో మన చదువుని బ్యాక్ వేసేసారు. ఇప్పుడు మళ్ళీ మీకు కాంట్రడిక్టరీగా మాట్లాడినట్టు ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? ఇట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు హిందూయిజం కాదు కదా. సనాతన ధర్మం ఇస్ ఎ లైఫ్ స్టైల్. ఓకే. ఇండియన్స్ లైఫ్ స్టైల్ ఇస్ సనాతన ధర్మం, విచ్ వి బ్రాట్ ఇట్ ఫ్రమ్ ది యాన్సిస్ట్రల్ టైమ్స్. ఇది వరకు లాంగ్వేజెస్ ఆఫ్ థాట్ ఏముండేది? సాంస్క్రిట్ ఉండేది. ఏదైనా సరే ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్ ఉండేది. ఒక పురోహిత్ కావాలంటే వాడు వేదాలని చాంటింగ్ చేసుకుంటూ, మంత్రాలను చాంటింగ్ చేసుకుంటూ నేర్చుకునేవాడు. అదే ఒక మన రాజు కావాలనుకుంటే అతనికి ఏం నేర్పించేవాళ్ళు? విలువిద్యలు, కత్తి సాములు, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. వీళ్ళ కింద పనిచేయడానికి, వీళ్ళకి అదర్ రిక్వైర్మెంట్స్కి ఏం నేర్పించేవాళ్ళు? సైనికులకి ఆయుధాలు తయారు చేయడానికి వాళ్ళని కుమ్మర్లు రకరకాలుగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్ దగ్గర నుంచి ఈరోజు ఏమైపోయింది? థియరిటికల్ లెర్నింగ్ అయిపోయింది. ఆఫ్టర్ వి బ్రాట్ ఇన్ ఇంగ్లీష్ ఇంటూ అవర్ కరికులం. ఇంగ్లీష్ కరికులంలో వి ఆల్వేస్ ట్రై టు లెర్న్ ది లాంగ్వేజ్. అసలు మనకు ఉన్న లాంగ్వేజ్లో మనం వాడి చెప్పి ముందుకు వెళ్ళడం మానేసి ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. ఓకే, లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్లో మిగతా సబ్జెక్ట్స్ అన్నింటినీ బ్రెయిన్కి ఎక్కించుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ నన్ ఆఫ్ దిస్ ఏరియాస్ వీఆర్ గోయింగ్ విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్. ఆ ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది, స్కిల్ మిస్ అవుతుంది. యూ గెస్ గివ్ మీ అన్ clarity on what is education and what is literacy. We talk about the literacy rate. We never talk about what is the wisdom the student has got from the school. Why literacy rate? Literacy only says reading and writing. We'll never say you the skill developed. But really in practical life, we need to develop the skill. అసలు మనం ఈ చదువుని ఎలా ఉపయోగించుకుంటామని తెలియకుండానే సోషల్ చదవమంటే అవాయిడ్ చేస్తారు. ఐబీ సిలబస్కి వస్తుంది, సోషల్ మొత్తం డిలీట్ చేశారు. మనకి స్టేట్ సిలబస్ వస్తుంది, సోషల్ మీద ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఐబీలో సోషల్ ఉండదంట, బట్టిఫైయింగ్ ఉండదంట. కానీ వాళ్ళకు ఉండేది ఏంటి? ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సింది ఏంటనేది ఐబీలో నేర్పుతున్నారు. ఐసిఎస్సిలో కొంత వరకు నేర్పుతారు. సిబిఎస్ఈ ఓన్లీ ఓరియంటెడ్ టు ది ఎగ్జామినేషన్కి వెళ్తుంది. ఇలాంటి కంటెంట్ డెవలప్ చేసి పిల్లల మీద రుద్రం మొదలెట్టిన తర్వాత ర్యాంకుల వెనకాల పేరెంట్స్ నీకెంత పర్సంటేజ్ వచ్చింది, నువ్వు ఏం నేర్చుకున్నావు ఈ వారం ఎవడు పేరెంట్ అడగడు. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీకంటే అని అడుగుతారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి రీసెంట్గా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు రమ్మంటే వాడు వెళ్ళంగానే అయ్యో నేను 4 లక్షలు ఫీజు కట్టేశాను, మా పిల్లాడికి ఏం రాలేదు అంటే ఏంటి అసలు మీ వాడు కొంచెం ప్యాకప్లో ఉన్నాడని అన్నాడు. సరే ఈ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడిగా. 28 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, మ్యాథమెటిక్స్లో వీళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? 10. ఓకే, మొత్తం 28 మెంబర్స్ రిపోర్ట్ అక్కడ పెట్టండి అన్న. వాట్ ఈస్ ద పర్సంటేజ్? అవుట్ ఆఫ్ 28 people, 6 people ఓన్లీ గాట్ అరౌండ్ 60+ మార్క్స్. రెస్ట్ అండ్ ఆల్ గాట్ లెస్ దెన్ 60. అంటే మీనింగ్ ఏంటి? టీచర్ చెప్పిన దాన్ని ఏ ఒక్క స్టూడెంట్ గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు. అంటే ఓన్లీ 6, less than 30% ఆఫ్ ది ఎంటైర్ క్లాస్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది టీచర్. ఇప్పుడు ఎవరిని తప్పట్టాలి? నేర్చుకోలేని స్టూడెంట్ని తప్పట్టాలా? చెప్పలేకపోయిన టీచర్ని తప్పట్టాలా? పేరెంట్ ఆలోచన ఏంటి? ఓన్లీ డబ్బు కట్టేస్తే చదువు వచ్చేస్తుంది అనుకుంటే ఎంత ఎక్కువ కడితే అంత నాలెడ్జ్ పంప్ చేయడానికి ఇంజెక్షన్స్ ద్వారా పంప్ చేస్తారా బ్లడ్లోకి? కాదు కదా. స్టూడెంట్ని పెయిన్తో నేర్చుకున్న దగ్గర నుంచి మార్చి ప్యాషనేట్గా నేర్చుకునే దగ్గరికి తీసుకెళ్లడమే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ అసలు మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, దానివల్లే ఈ రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు వర్సెస్ ఐక్యూ లెవెల్స్ పెరగదు. మీరు ఇందాక సెలబ్రిటీ ఏం రివీల్ చేయలేదు. మీరు ఆ సెలబ్రిటీని అడగండి, ఇంకోసారి ఎప్పుడైనా కలిసినప్పుడు క్వశ్చన్ అడగండి. వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ సన్ ఆర్ డాటర్ అని అడగండి. కనీసం పాస్ మార్కులు వచ్చినా, మంచి మార్కులు వస్తే చాలు అనుకుంటారు తప్పించి నేను 9 లక్షలు కట్టి మా వాడు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారని అయితే, డాక్టర్ అవ్వాలనుకున్నారైతే మీకు చెప్పడం. ఈరోజు చదువు కొనుక్కోవడం కాదండి, చదువు నేర్చుకోవడం. విజ్డమ్ వర్సెస్ లిటరసీ రేట్ పర్సంటేజ్ చూపిస్తున్నాం, కానీ స్కిల్డ్ మ్యాన్ పవర్ని డెవలప్ చేయడంలో వీఆర్ లిటరలీ ఫెయిలింగ్ బికాస్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్. దిస్ ఇస్ దిస్ ప్రాబ్లమ్. వెన్ కమింగ్ టు ది సార్, మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఫ్లాస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, నాకు బిగ్గెస్ట్ ఫ్లాస్ ఎక్కడ కనపడతాయి అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు 10th కూడా వచ్చిందిలేండి, అది వేరే విషయం. బట్ ఇంటర్లో నేను ఎక్కువ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇన్ తెలంగాణ 2024లో మనం స్టాట్స్ చూసుకుంటే రిజల్ట్ వచ్చిన 24 అవర్స్లోనే 7 మెంబర్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారంటే మనం ఎక్కడున్నాం సార్? అసలు
మీరు 2024 స్టాట్స్ చెప్తున్నారు, 2022 స్టాట్స్ చూడండి. ఆల్ ఓవర్ ఇండియా 13,000 స్టూడెంట్స్ కమిటెడ్ సూసైడ్. ఎవ్రీ డే దెర్ ఆర్ 65 స్టూడెంట్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్ ఆన్ అన్ యావరేజ్. ఈ తప్పు ఎవరిది? స్టూడెంట్ని ఎందుకు మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడంలో టీచర్స్ ఫెయిల్ అవుతున్నారా, పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారా? పేరెంట్ ఎంతసేపు నీకెంత మార్కులు వచ్చాయి, వాట్ ఈస్ దిస్ నెంబర్ గేమ్? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద నాలెడ్జ్ ఆఫ్ గెయిన్డ్? ఏం చేయగలుగుతావు ఈరోజు? అదే స్టూడెంట్కి మీరు మొబైల్ ఫోన్ ఇవ్వండి, పేరెంట్ కంటే బెటర్గా ఆపరేట్ చేయగలుగుతాడు. ఈరోజు ఎవ్రీ కిడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 years old దగ్గర నుంచి మొదలు పెడితే దే కెన్ ఆపరేట్ మచ్ బెటర్ దెన్ హౌ వీ అండ్ యూస్, బికాస్ దే గో డీపర్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్, ది సెర్చ్ అండ్ దే డూ ఇట్. మనం వీ డోంట్ ఫైండ్ ఇట్, మనకి కన్వీనియన్స్ ప్రకారం వాడుకుంటాం మొబైల్ ఫోన్. వాళ్ళు దే గో ఇన్ టు డీపర్ బికాస్ దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ద మొబైల్. ద సిమిలర్ ప్యాషన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ ఇన్ ద స్కూలింగ్ సిస్టమ్. అక్కడ ప్రాక్టికల్గా వాడి చేతికి ఫోన్ ఇచ్చావు కాబట్టి ఈస్ ట్రై టు ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ లెర్న్ అబౌట్ ఇట్. Here you are not giving, you are only giving a blackboard, or now it become a whiteboard. Now it has rather become a digital board. డిజిటల్ బోర్డ్లో 3D డైమెన్షన్లో ఒక పిక్చర్ని అనాలిసిస్ చేసి చూపించగలుగుతున్నావు. వెల్, గుడ్, ఇట్స్ గివింగ్ ఎ గుడ్ ఇంపాక్ట్. హౌ మెనీ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ దట్? గ్రాస్పింగ్ ఆఫ్ ది స్టూడెంట్ విల్ వేరీ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. ఇక్కడ మేజర్ సిస్టమ్ ఏంటంటే, ఇది వరకు గురుకుల్ సిస్టమ్కి వెళ్దాం ఒక నిమిషం. అక్కడ ఏం ఉండేదంటే మెంటరింగ్ సిస్టమ్ ఉండేది. ఓకే, ఒక గురువు దగ్గర 10 మంది 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క శిష్యుడిది మెంటల్ కండిషన్ ఏంటి, వాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ విధానంలో వాడు బాగా గ్రాప్ చేయగలుగుతాడు అనేది ఒక మెంటరింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, 60 నెంబర్ క్లాస్ రూమ్స్ అయిపోయినాయి. లేదు, డబ్బులు ఎక్కువ కడితే, మీరు 1,00,000 రూపాయలు కట్టారనుకోండి, 60 స్టూడెంట్స్లో మీ అబ్బాయి ఒకడు, మీ అమ్మాయి ఒకడు. అదే 4 లక్షలు కడితే 25 స్టూడెంట్స్లో మీ అబ్బాయి ఒకడు, అమ్మాయి ఒకళ్ళు. అదే 9 లక్షల రూపాయలు కడితే 10 స్టూడెంట్స్కి ఒక టీచరు, అలా పెడతారు. కానీ ఇన్ని పెట్టినా కానీ మెంటరింగ్ సిస్టమ్ అనేది ఏది? ఓకే, ఆ స్టూడెంట్లో ఉన్న షార్ట్ ఫాల్స్ ఏంటి, దాన్ని మనం ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాము? గురుకుల సిస్టంలో వీడు బాగా దీనికి పనిచేస్తాడు, పౌరోహిత్యానికి బాగా పనిచేస్తారు, లేదా ఇతను పౌరోహిత్యానికి పని చేయకపోవచ్చు, ఇతను బాగా విలువిద్యలో బాగా రాణిస్తున్నాడు, అన్ని రకాల విద్యలు ఇతనికి నేర్చుకోగలుగుతాడు అని రకరకాల అనాలిసిస్ జరిగేది. ఈరోజు అనాలిసిస్ సిస్టమ్ ఎక్కడుంది? రిపోర్ట్ కార్డ్స్లో ఏదో కొన్ని హై ఎండ్ స్కూల్స్ పెద్ద ఫీజులు ఇస్తున్నారు కాబట్టి రిపోర్ట్ కార్డ్ సిస్టంలో ఉంటుంది, కానీ ఆ అనాలిసిస్ ప్రకారం స్టూడెంట్కి ఏమైనా చేయగలుగుతున్నారా? మోస్ట్ అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే, మీరు ఎక్కువ క్వశ్చన్ చేయండి ఈ కాస్ట్లీయస్ స్కూల్స్ని, సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ని, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్తారు అసలు సార్? వి రిఫర్ టు యువర్ స్టూడెంట్ టు ఎన్ సైకియాట్రిస్ట్. ఇది బెస్ట్ ట్రెండ్ సార్. అది సైకియాట్రిస్ట్కి రిఫర్ చేయండి అంటే వెంటనే పేరెంట్ గైడ్లే ఉంటుంది. అంటే మా పిల్లల్ని పిచ్చోడు అంటున్నారా? సైకియాట్రిస్ట్కి ఎందుకు రిఫర్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే నువ్వు మెంటరింగ్ సిస్టంలో పేరెంట్ నీ మీద నమ్మి నీ చేతిలో పెట్టినప్పుడు, గురుదేవో భవ, నీ గురువుగా నువ్వు దేవుడుగా వాడిని ఎంతవరకు నువ్వు మెంటర్ చేయగలిగావు? వేర్ ఈజ్ యువర్ టైమ్ స్పెండింగ్ ఆన్ ద స్టూడెంట్? ఇండివిజువల్గా వాడి మీద ఆలోచన లేదు. ఆ మెంటరింగ్ సిస్టమ్ పోవడం వల్ల ఈ ప్యాషనేట్ ఎడ్యుకేషన్ కాస్త పెయిన్ఫుల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇది వరకు గురుకులాలు ఉండి 100% లిటరసీ రేట్ ఉన్న మనకి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్, ప్రతి ఊర్లోని స్కూల్స్ ఉండి కూడా పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్, అసలు లిటరసీ రేట్ అనేది తప్పు, దాని మీదే ఫోకస్ అవుతుంది తప్పించి యాక్చువల్గా ప్రాపర్ స్కిల్డ్ వర్కబుల్ వర్క్ ఫోర్స్ని, హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసుకోవడంలో వీఆర్ లిటరలీ ఫెయిలింగ్. ఇందాక మీరు సూసైడ్స్ గురించి చెప్పారు సార్. అలాంటి సూసైడ్ చేసుకున్న చాలామంది పిల్లల యొక్క సూసైడ్ నోట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. ఒక స్టూడెంట్ అంటున్నాడు, 17 years old స్టూడెంట్ అంటున్నాడు, 6 members రిలేటివ్స్ని వాడు మెన్షన్ చేశాడు సార్. వాడు దాంట్లో సూసైడ్ నోట్లో వాడు ఎంత ఇబ్బంది భరించుంటాడు సార్, వాడు ఎంత అవమానం ఫేస్ చేసి ఉంటాడు సార్. అండ్ ఇంకొక అమ్మాయి అయితే, సారీ నాన్న, మీరు కన్న కలల్ని నేను సాకారం చేయలేకపోతున్నానని చెప్పి చనిపోయింది సార్. ఇంకొకడైతే 1 minute సార్, 1 minute లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయలేదు సార్, ఎగ్జామ్ సెల్ వాళ్ళు. సో వాడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు సార్. వాడు చేసింది ఏంటంటే, సారీ డాడీ, మీరు నాకు చాలా చేస్తారు, నేను మీకు ఏం చేయలేకపోతున్నానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు సార్. ఏది వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఆ స్టూడెంట్స్ని కమిట్ అవ్వడానికి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్ సూసైడ్? ఒక అబ్దుల్ కలాం గారిది ఒక క్లిప్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి. ఒక 5th class చదువుతున్న అమ్మాయి వచ్చి అబ్దుల్ కలాం గారిని అడుగుతుంది,
ఎలా నా ఫ్యూచర్ ఉండాలి అని అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, నువ్వు కలగను, ఆ కళ నిజం చేసుకోవడానికి నువ్వు కష్టపడు. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆన్ డయర్స్ చెప్పిన ఒక చిన్న క్లిప్, అది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు మీరు ఇందాక చెప్పిన 3 ఇన్సిడెంట్స్లో కూడా కళ ఎవరు కన్నారు? పేరెంట్స్ కన్నారు, వాళ్ళ రిలేటివ్స్ కన్నారు. ఆ కళని తీసుకొచ్చి ఈ స్టూడెంట్ మీద రుద్దుతున్నాడు. ఇక్కడ కళ కనాల్సింది స్టూడెంట్. నేను ఇలా ఉండాలి, నా భవిష్యత్ ఇలా ఉండాలని కలగనాలి, కానీ నేను వాళ్ళ కోసం నేను ఇలా తయారవ్వాలి, మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి నేను ఇంజనీరింగ్ చదవాలో, మెడిసిన్ చదవాలో, ఐఏఎస్ చదవాలో, సిఏ చదవాలో, వాళ్ళ కళని వీళ్ళు నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అసలు నువ్వు నీ పిల్లాడి మనసులో లేదా నీ అమ్మాయి మనసులో ఏముందని ఏ పేరెంట్ ఎందుకు అర్థం చేసుకోలేడు? నిజంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్, కళ తనం కన్నాడు అనుకో, సాకారం చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడతాడు. ఇక్కడ కళ వేరే వాళ్ళు కన్న కళని వీళ్ళు నిజం చేయడానికి ఆ ఫీల్ తెచ్చుకోలేక, ఆ ప్యాషన్ తెచ్చుకోలేక వాళ్ళని సప్రెస్ చేసుకొని ఈ సూసైడింగ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ మీద ఒత్తిడి, ఇలాగే నడవాలి, ఇంతే చదవాలి. మెడిసిన్ చదవాలంటే 18 గంటలు చదివితే కానీ మెడిసిన్ చదవలేడు. ఒక మనిషి 18 గంటలు చదువుతూ ఉంటే వాడి మనసు మీద ఉండే ఒత్తిడి ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్? డూ యూ నో that every student today in the India are undergoing mental trauma. Out of that, only 41% are coming out of their trauma, coming out of and expressing out their traumaness. అంటే 59% ట్రామాని వాళ్ళే క్యారీ చేస్తున్నారు. అంటే వాళ్ళు మదన పడుతూ పేరెంట్స్కి చెప్పుకోలేక, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకోలేక ఎంత నలిగిపోయి ఈ సూసైడింగ్ అటెంప్ట్కి వస్తారు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఏదో సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అడిగా, ఏదో సైకాట్రిక్స్ వీళ్ళంతా మాట్లాడుతూ అడిగితే, పిరికోడ్ అయ్యి చచ్చిపోయాడంటే, కాదండి, చచ్చిపోవాలంటే బోలంత ధైర్యం కావాలన్నారు. ఆ క్షణం ఎవరు చెప్పుకోలేక చచ్చిపోయాడు తప్పించి వాడు చావడానికి ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? అంటే ఈ 16 సంవత్సరాలకి అంత అయిపోయిందా? ఎలాంటి వాడైనా సరే, వీళ్ళు పిల్లలు తినే కేఎఫ్సీ ఉంది, ఆ కేఎఫ్సీ అతను 65 సంవత్సరంలో సక్సెస్ అయ్యాడు. దాన్ని ఎందుకు చెప్పరు? సక్సెస్ రేట్ 1500 రూపాయలు పెట్టుబడి పెట్టి నా అంబానీ ఈరోజు ఎన్ని వేల కోట్లకి వెళ్ళాడు. అంటే కళ కన్నాడు, తన కళ కాబట్టి నిజం చేసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ కన్నా కళల్ని పిల్లల మీద రుద్దుతున్నారు. ఆ రుద్దడం వల్ల వచ్చే ఈ సంఘర్షణని, దిస్ ట్రామాని దే కెన్ నాట్ యాంటిసిపేట్ విత్ దేర్, బికాస్ దే ఆర్ టూ యంగ్ టు యాంటిసిపేట్ ఇట్. ఆ చిన్న మనసులు ఎంత రప్చర్కి గురవుతున్నాయి. పేరెంట్కి వద్దని చెప్దామంటే ధైర్యం సరిపోదు, లేదు నన్ను ఇది అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్దామంటే ధైర్యం సరిపోదు. మీరు ఇందాక చెప్పారు కదా, స్టార్ బ్యాచ్లు, ఇంకో బ్యాచ్లని. అరే నేను బాగా చదివాను డాడీ, కానీ నాకు ఆ పొజిషన్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు. హూ ఈజ్ వ్యాలిడేటింగ్ ఇట్? టీచర్ చెప్పింది వ్యాలిడేట్, స్టూడెంట్ అర్థం చేసుకున్నాడని పేరెంట్ వ్యాలిడేట్ చేయట్లేదు. అలాగని స్టూడెంట్ నిజమే చెప్తున్నాడు లేదని పేరెంట్ అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ టేబుల్స్ మీద కూర్చుని కళ్ళు మండిపోతున్న 12 గంటలు 16 గంటలు పనిచేసి తీసుకొచ్చి ఫీజులు కట్టి చివరికి 16 సంవత్సరాల తర్వాత పిల్లో చనిపోయిందంటే అసలు వాళ్ళ నరకయాతన ఎంత ఉంటుందో తెలుసా? నేను ప్రాక్టికల్గా చూసాను. ఇంజనీరింగ్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో నాతో పాటు చదువుకున్నాడు, చనిపోతే వాళ్ళకి ఒక్కడే పిల్లోడు, హీస్ 21 years old ఎట్ దట్ టైం. చనిపోతే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ ఎక్స్ప్రెస్ చేయలేకపోయి, నేను ఈ పిల్లలు నా జీవితం అంతా నేను ఇక్కడ నాకు తోడు లేకుండా బతుకుతాననే పేరెంట్స్ యొక్క బాధ ఎంతమంది అర్థం చేసుకుంటారు? బయట నుంచి రిలేటివ్స్ వస్తారు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, స్టేటస్ సింబల్ కోసం. నేను ఆ స్కూల్లో చేశాను, దా స్కూల్లో 10 లక్షల ఫీజు, 6 లక్షల ఫీజు, నేను మా వాడిని 16 గంటలు రుద్దుతాను. నేను ఒక పేరెంట్ టీచర్ మీటింగ్లో ఉన్నాను, తల్లి కొడుకు గురించి చెప్తుంది, హోంవర్క్ కంప్లీట్ చేస్తే కానీ భోజనం పెట్టదంట తల్లి. పిల్లడికి ఆకలి పట్టి భోజనం పెట్టట్లేదు తల్లి, హోంవర్క్ కంప్లీట్ చేస్తే భోజనం పెడుతుందంట. అంటే నువ్వు ఎంత ప్రెషర్ నీకు గురి చేస్తున్నావు? రేపు పొద్దున నీకు భోజనం పెట్టాలని నీ కొడుకు ఆలోచించడా? ఎందుకు ఈ ట్రామా? ఇంత నరకయాతలో పిల్లలు చదువుకోవాలా? ఇంత పెయిన్లు, ఇదంతా పెయిన్ కంటెన్స్. ఎక్కడ ఉంటుంది ఆ పెయిన్ నుంచి వచ్చేది? కట్ కాపీ పేస్ట్కి అలవాటు పడతారు, ప్రతి దాన్ని ఈజీగా తీసుకొని అలవాటు పడతారు. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాడు ఇంటర్మీడియట్లో మార్కులు తెచ్చుకోడు, రిలాక్స్ అయిపోతాడు. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఇంజనీరింగ్లో 32 ఏరియాలో ఉన్నవాళ్ళు, నాకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేను చెప్తాను.
నెంబర్ ఆఫ్ కేసెస్ చెప్తా. వై? అక్కడ దాకా ప్రెషర్లో చదివాడు, రిలాక్స్ అయిపోవాలనుకున్నాడు. ఎటు రిలాక్స్ అవ్వాలో తెలియదు. మా వాడు బాగానే చదివాడు కదా ఇంటర్మీడియట్ దాకా, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని పేరెంట్ పట్టించుకోడు. అసలు పేరెంట్ పిల్లోడితోటి కూర్చుని కౌన్సిలింగ్ చేసి సరదాగా వాడిని పెయిన్ పాయింట్స్ తెలుసుకునడానికి ఎంతమంది పేరెంట్స్ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర టైం ఎక్కడ ఉంది? ఐ పేడ్ మనీ, ఇట్స్ టీచర్స్ రీజన్. టీచర్ చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, 4 సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళ మీద అరిసి రావాలి, మా వాడి వరకు మీకు ఇంత ఫీజు కట్టానని. ఇంకా గట్టిగా వ్యాలిడేట్ చేయడానికి వాళ్ళ ఓపిక ఉండదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి ఓపిక కూడా ఉండదు పేరెంట్స్కి. దిస్ ఇస్ హౌ ద స్టూడెంట్స్. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత టీచర్ స్టూడెంట్ మీద చెప్పిన తర్వాత స్టూడెంట్ని ప్రేమగా కూర్చోబెట్టి, నాన్న అసలు నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీ పరిస్థితి ఏంటి, అమ్మ నీ పరిస్థితి ఏంటి, ఎక్కడ కష్టపడుతున్నావు, నీకు ఏం చేయను, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి. అక్కడ 8 గంటలు 9 గంటలు చదివి వస్తారు, మళ్ళీ 3-4 గంటలు హోంవర్క్ ఇస్తారు. అంటే 12 గంటలు ఆఫ్ ది చైల్డ్స్ థింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ఓన్లీ ఇన్ రీడింగ్ అండ్ బటిఫైయింగ్, నాట్ లెర్నింగ్. Learning is different, reading and budifying is different. Learning comes from the passionation. చదువు నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని మీద ఇష్టం కలగాల. ఆ ఇష్టం మిస్ అయిన తర్వాత ఎంతసేపు చదివినా ఇట్ గోస్ ఇన్ టు వేన్. ఇది కరెంట్ సిచ్యువేషన్లో సార్, మీరు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ప్రాక్టికల్ లెర్నింగ్, థియరిటికల్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్తో కొంచెం, అంటే నేను కూడా స్టూడెంట్స్ చెప్తుంటా సార్, వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చి 50% వస్తే చాలు సార్, నాకు ఏం సార్ మీరు ఎంత ఫీల్ అవుతున్నారు, 50% నాకు వచ్చి, వాడు 100కు 50 మార్క్స్ వచ్చినందుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్. నేను మళ్ళీ ఇక్కడ నేను మార్క్స్ లూప్లోకి వెళ్ళాలి అని నేను చెప్పట్లేదు. కొంతమంది సెక్టార్ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారు, నాకు 95, 96 వచ్చినా 100కి నేను సాటిస్ఫైడ్ కాదు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఎలా అయిపోతున్నారంటే 50% చాలు అంటే, ఎడ్యుకేషన్ ఇట్లా నెగ్లెక్ట్ చేసుకోవడము ఇంపార్టెంటేనా, లేదు అంటే 95, 96 ఇంపార్టెంటా? నాకు ఏది అర్థం కాదు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా, లేదు అంటే ఈ పర్ఫెక్ట్గా ఆన్ టు లైన్ నాకు 96 అంటే 96 రావాలా, ఇది ఇంపార్టెంటా? ఇక్కడ అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కదా. ఇట్స్ ఇన్ ఇది కాంబినేషన్ ఆఫ్ ది బోత్. పిల్లల్లో ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి కొంతవరకే తెలుస్తుంది. దే ఆర్ ఫ్లకరింగ్. ఇప్పుడు ఈరోజు నేను ఇంజనీర్ అవుతానని పిల్లోడు ఉంటాడు, రేపు పొద్దున్నే వచ్చి నేను డాక్టర్ని అవుతాను అంటాడు, మరుసటి రోజు వచ్చి నాకు ఇదేం వద్దు, 2 వద్దు, నేను క్రికెటర్ అవుతాను అంటాడు, మరుసటి రోజు వాలీబాల్ అంటాడు. సో వెన్ హీ లింగర్ అరౌండ్ ఆన్ మెనీ థింగ్స్, ఈ అన్నిటినీ వ్యాలిడేట్ చేసేది ఎవరు? పేరెంటు అండ్ ఆల్సో టీచర్. ఎందుకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ మూడిటికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఫస్ట్ మనం గ్రహించగలిగితే, తల్లి పిల్లవాడికి ఒక 4th, 5th క్లాస్ దాకా వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సంస్కారం నేర్పుతుంది. అంటే వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, నువ్వు ఈ టైంకి స్నానం చేయాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి లెగాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి తినాలి, ఇంత క్వాంటిటీలో తినాలి, ఇవన్నీ చెప్తుంది. తండ్రి వచ్చేసరికి నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, ఇలా మాట్లాడాలి, ఇలా ఇంకొన్ని వేస్తారు. టీచర్ ఏం చెప్తుంది? విద్య, బుద్ధి 2 చెప్పాల్సిన దగ్గర విద్యకు ఒక్కదానికే ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళు చేసింది పేరెంట్స్కి షోకేస్ చేయాలనుకుంటారు. టీచర్ వీడు బాగానే చేశాడని చూపించాలనుకోవడంలో ఏం చేస్తారు? మార్కింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్ అవ్వకపోయినా థియరిటికల్ నాలెడ్జ్ గెయిన్ అయితే మార్క్స్ వస్తాయి. సో ఈ సిస్టమ్కి అడాప్టబిలిటీ పెరిగిపోయింది. ఇప్పుడు నాట్ ఫ్రమ్ టుడే, ఇట్స్ ఫ్రమ్ 1970s నుంచి ఈ సిస్టమ్ అడాప్టబిలిటీ పెరిగిపోయింది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంక్ గోల్ కొట్టాలి, ఐఏఎస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, గ్రూప్స్ పాస్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాం. నాలెడ్జ్ గెయినింగ్ గురించి ఎవరు మాట్లాడలా. ఈరోజు ఇదే మంచి ఎగ్జాంపుల్స్, కొన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. తక్కువ మార్కులు వచ్చినోడు కూడా ఎక్కువగా సంపాదించాడు, నేను సంపాదించకపోయినా పర్లేదు, నేను చదువుకోకపోయినా పర్లేదు, నేను హ్యావ్ ఏ మోటివ్ ఆఫ్ లెర్నింగ్. రీసెంట్గా కోర్ట్ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఫస్ట్ పేరెంట్ ఈజ్ ఫ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్. కొడుకు చెప్తాడు, రే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఏంటన్నా నువ్వు చెప్తావు, చదువు రానోడు ఈ స్థలం కొన్నాడు, చదువుకున్నాడు, మనం దీంట్లో అద్దుకుంటున్నాము, నేను చదవకుండా కూడా ఇంత స్థలం కొంటాననే. అంటే అది ఒక వేవరింగ్ మైండ్ సెట్, స్టూడెంట్ యొక్క వేవరింగ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ని కరెక్ట్ చేయాల్సింది పేరెంట్ అండ్ టీచర్. అరే కొను, సంపాదించు, చెయ్యి, కానీ చేసిన దాన్ని సద్వినియోగపరుచుకునే దానికి నీకు ఒక చదువు అనే వ్యవస్థ కావాలి. నువ్వు కనీసం రాత రాయడానికి నీకు
చదువు రావాలి, దాన్ని రాసిన దాన్ని అర్థం చేసుకునే విధానంలో రిప్రజెంట్ చేసే మాట్లాడే విధానం నేర్చుకోవడానికి చదువు కావాలనే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది చెప్పడం మర్చిపోతారు. ఒక సినిమాటిక్లోకి మనం వెళ్తే స్వయం కృషి సినిమా చూశారు మీరు? చిరంజీవి అది చూడండి ఎవరు ఉండరు. చిరంజీవి గారు ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి ఒక షోరూమ్ ఓనర్ కింద మారుతాడు. ఆయన కనీసం సంతకం పెట్టడం అనేది అతనికి చేత కాదు. సినిమా స్టార్టింగ్ స్టేజ్లో చూపించారు. వాళ్ళ పెంపుడు కొడుకు ఎలా చెడిపోతాడు, వాడిని బ్యాక్ ఎందుకు దారి తెచ్చుకుంటాడు అంతా సినిమాలో చూపిస్తారు. అక్కడ రెండు చూపించాడు. కష్టపడడం ఇంపార్టెంట్, అలాగే చదువు ఇంపార్టెంట్. దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉండాలి. ఫ్రమ్ ఎన్ ఏజ్ గ్రూప్ of 5 years to 25 years is a good time to gain knowledge. 25 to 35, implement this gained knowledge into your profession and choose your specific profession. 35 to 60 is the earnings phase. Okay. This is how our system has set. But unfortunately, what is happening today is 22 years ke is coming out of engineering. వెంటనే జాబ్ వచ్చేస్తుంది. తర్వాత 45 yearsకి రిటైర్ అయిపోతున్నాడు. ఎందుకంటే మెషిన్లు వేసి పిండాల్సిన చెరుకు గడ్డ పిండేసి తీసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వరకు అతనికి వచ్చిన థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వరకు సక్సెస్ అవుతున్నాడు. ఐటీ ఈస్ గోయింగ్ మెగా ఫాస్ట్. ఇప్పుడు ఏ వచ్చింది, సెల్ఫ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ వచ్చింది. ఐటీ వాళ్ళకి టప్ప 6,000 ఉద్యోగాలు 7,000 ఉద్యోగాలు వేసిపోతున్నాయి ఒక కంపెనీలో. ఎందుకు చేయలేకపోతున్నారు? వై ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ బికాస్ దే ఆర్ నాట్ కంటిన్యూస్లీ లెర్నింగ్ ఇట్. అడ్వాన్స్మెంట్స్ని తీసుకోవట్లేదు. సో అడ్వాన్స్మెంట్స్లో ఏ అడ్వాన్స్మెంట్ నేను తీసుకోవాలనే దానికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఇస్ రిక్వైర్డ్. అది మీ చదువులో నేర్చుకుని బేసిక్ ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతూ ఉన్న విధానంలో ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు ఏ సిస్టమ్ వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ద మ్యాన్ పవర్. ఇదివరకు మెషినరీస్ వస్తే ఒక రివల్యూషన్ వచ్చింది, మెషిన్స్ పెడితే మ్యాన్ పవర్ వేస్ట్ అవుతారు. ఈరోజు మ్యాన్ పవర్ ఉన్నారు మన దగ్గర, మెషిన్స్ పని చేస్తున్నా పనులు అవ్వట్లేదు. మెషిన్స్ వచ్చిన రోజు ఏమన్నారు, కమ్యూనిస్ట్ వాదం కొంత వెళ్ళి మనుషులు తీసేస్తారా, మెషిన్స్ రీప్లేస్ చేసేస్తాయా అంటున్నారు. ఈరోజు ఏఐ సిస్టమ్ వచ్చింది. ఏఐ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ లైఫ్ టు మచ్ ఈజియర్ వే. దట్ డజంట్ మీన్ దట్ దేంట్లో అయినా సరే ఏ కంప్యూటర్ నడపాలన్నా ఫస్ట్ కమాండ్ ఇవ్వాల్సింది మ్యానే కదా. ఆ కమాండ్ ఇచ్చే నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి కదా. ఒక డ్రాఫ్టింగ్ కావాలి, డ్రాఫ్టింగ్లో కీ పాయింట్స్ ఇవ్వాల్సింది ఎవరు? ఏఐలో ఏ మ్యాన్. What you need? The machine is always driven by a man. No man intellectual is more than the machine. Machine intellectual is not more than the man because man only created the machine. Okay. Not machine created the man. సో ఇలాంటి ఇష్యూస్ని చిన్న వాటిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతాం మనం. సో ఇది వరకు చాంటింగ్ సిస్టమ్ మొదలుపెట్టి రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ మళ్ళీ అనుకున్నప్పుడు కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్స్, కొన్ని విధానాలు నేర్చుకున్నారు. గురుకులం సిస్టంలో చదువుతో పాటు విద్యతో పాటు బుద్ధి కూడా నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ విద్యాలయాలు ఉన్నాయి, దాంట్లో బుద్ధి మటుకు నేర్పట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ మేక్స్ దిస్ ఎంటైర్ సిస్టమ్ మచ్ డిఫరెంట్ నౌ. కానీ ఏంటంటే సార్, ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేయడం వల్ల సొసైటీలో నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని స్టూడెంట్కి మనము ఇంజెక్ట్ చేస్తున్నాము. కాలేజెస్ పైన కూడా ఆ ప్రెజర్ పడుతుంది. ఈరోజు నేను ఈ ఇయర్ ఇన్ని అడ్మిషన్స్ వచ్చినాయంటే నెక్స్ట్ ఇయర్ నాకు అంతే అడ్మిషన్స్ రావాలంటే నేను ఏదో ఒక రిజల్ట్ చూపించాలి ఇయర్ని. సో ఇట్లా ప్రెజర్ పడుతుంది. ఈ గ్యాప్లో అంటే ఈ దీంట్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినాడు, యు నో వాట్ ఈస్ డూయింగ్ మిస్టేక్స్. ఆయనకు తెలుసు నేను ఏ మిస్టేక్స్ చేస్తున్నాను ఆయన చెప్పినాడు క్లియర్గా. కానీ నేను ఇది అనుకుని ఈ దీంట్లోకి దిగలేదు కళ్యాణ్. వెన్ ఐ వాజ్ ఇన్ ఇనిషియల్ డేస్లో నా సిచ్యువేషన్ ఏమంటుండే తెలుసా అంటే, ఏంటి సార్ అంటే 8th క్లాస్లో ఒక స్టూడెంట్ మ్యాథ్స్కి ఇబ్బంది పడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే వాడు 8th క్లాస్లో మ్యాథ్స్ రావట్లేదని కాదు, వాడు 2nd క్లాస్లోనో 1st క్లాస్లోనో భయంతో వాడు ఆగిపోయింటాడు. చూసావా, వాడు అక్కడ ఆగిపోయింటాడు. నేను మళ్ళీ వాడికి మ్యాథ్స్ నేర్పించాలి అంటే 8th తీసుకొని వచ్చి చేయి అని చెప్తే వాడు చేయడు. వాడిని మళ్ళీ నేను ఎక్కడ ఆగిపోయినాడో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలి. వెదర్ వాడు 2nd క్లాస్లో ఆగిపోయి ఉండొచ్చు, 1st క్లాస్లో ఆగిపోయి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట మ్యాథ్స్ అంటే భయంతో వాడు ఆగిపోయి ఉండొచ్చు. నేను అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేను వాడిని డెవలప్ చేస్తూ రావాలి. ఆ రోజు నేను అది విన్నప్పుడు సార్ అన్నప్పుడు పర్ఫెక్ట్ కదా ఇది అని. ఒక స్టూడెంట్ అక్కడ నుంచి కదా మనం డెవలప్ చేసుకోగలుగుతాము అని. అకార్డింగ్ టు యూ మన వాళ్ళు అలాంటి ఫాలో అయ్యేవారా? గురుకులం సిస్టంలో దిస్ వాస్ ద మేజర్ క్రైటీరియా. ఓకే.
తర్వాత ఇది పాసిఫై అయిపోయింది బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది టీచింగ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు కూడా చూడండి, డిఎస్ఎస్ ఎన్నిసార్లు అనౌన్స్ చేస్తారు, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎన్నిసార్లు ఈ డిఎస్సి అనే ప్రాసెస్ ఆగిపోయింది. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ ఉండరు, ఫెసిలిటీస్ ఉండవు. మీకు ఒక్కొక్క రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 3,500 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ పంప్ చేస్తుంది ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్. ఓకే. కానీ ఎన్ని రాష్ట్రాలు వీటిని ఉపయోగించుకుంటున్నాయి? ద మోస్ట్ రిచెస్ట్ స్టేట్ అనుకున్నాడంటే అనాలిసిస్లో కొంతమంది పొలిటికల్ అనాలిసిస్ అవని వేరే రకంగా ఉన్నాయి. తెలంగాణ ప్రొజెక్టెడ్ టు బి ది ఫైనాన్షియలీ స్టేబుల్ స్టేట్ ఆర్ వెల్ డూయింగ్ ద నెంబర్ 1 ఫైనాన్షియలీ స్ట్రాంగ్ స్టేట్ అనే దగ్గర, కెన్ యూ ఇమాజిన్ ద ఎంటైర్ బడ్జెట్లో 1.95% ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ రెవెన్యూ బడ్జెట్ చేసిన దాంట్లో 1.95 అంటే లెస్ దెన్ 2% ఆఫ్ ది ఫండ్ ఈస్ అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణలో, విచ్ ఈస్ ది లోయెస్ట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్న స్టేట్లోనే ఓన్లీ 2% ఆఫ్ ది ఎంటైర్ బడ్జెట్ ఎలొకేషన్లో 2% మాత్రమే ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నారు, విచ్ ఈస్ లోయెస్ట్ ఇన్ ది ఎంటైర్ ఇండియా. ఓకే. అంటే ప్రయారిటేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఏమైపోయింది గవర్నమెంట్స్లో? ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి ఎడ్యుకేషన్ ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటే, ఎందుకు ఒక పేరెంట్ ప్రతిసారి చదువుకోవాలంటే, ఇందాక మీరు ఒక సూసైడల్ నోట్లో చెప్పారు, కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి చదువుకుని, అంటే 2 సంవత్సరాలు పేరెంట్స్కి దూరంగా ఉండి చదువుకోవడానికి స్థిరపడి వచ్చిన వాడు కూడా ఇమ్యులేషన్ గురయ్యి చనిపోయాడు అని అంటే, వాళ్ళ ఊర్లో ఎందుకు ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వెళ్ళట్లేదు? గ్రాస్ రూట్ లెవెల్స్కి ఎడ్యుకేషన్ ఎందుకు వెళ్ళట్లేదు? ఫేజెస్ వైజ్గా ఎందుకు వెళ్ళట్లేదని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్లీ ఏంటంటే, ద విద్య చెప్పే విధానంలో మార్పులు రానంతసేపు కూడా ఇదే క్వాలిటీలో ఫ్యాకల్టీ కావాలి, లేదా ఇలా చెప్తేనే స్టూడెంట్ ఇది అవుతాడనే విధానం 60-70 మందిని పెట్టి గ్రైండర్ ఆడిసినట్టు మొత్తం సబ్జెక్ట్ కబా చెప్పేసి 3 నెలలు 12 నెలల సబ్జెక్ట్ చెప్పేసి మిగతా 9 నెలలు రివిజన్ అంటే, నువ్వు చెప్పింది ఏంది? రివిజన్ చేసేది దేనికి? రివిజన్లోనే రోజులు గడిచిపోతుంది. అంటే కంటెంట్ చెప్పడంలో నువ్వు అంత క్రిస్ప్గా చెప్పి రివిజన్లో నువ్వు ఇంత ప్రెషర్ పెడుతున్నావు అంటే ఎగ్జామే కదా. అంటే యు ఆర్ ఓన్లీ టీచింగ్ దట్ హౌ టు బట్టిఫై అండ్ రిప్రొడ్యూస్. యు ఆర్ నాట్ మేకింగ్ దెమ్ హౌ టు చాంట్ ఇట్. పాజిటివ్ వైబ్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు అనేది ఈస్ ద మేజర్ కీ పాయింట్. వాట్ డూ యూ థింక్ సార్, విచ్ ఇస్ ద బెటర్ వే ఫార్వర్డ్ ఏదైతే అనుకుంటున్నారు మీరు? It's in first, the student should be able to understand the concept. Okay. Next, the student should able to learn it with the passion. Mm-hmm. Third, student should able to keep on chanting or keep on understanding or keep on reading the subject with the passion, so that every time he learns, at least the part will be improvised learning ఉండాలి తప్పించి రిప్రొడక్టివ్ లెర్నింగ్ ఉండకూడదు. అంటే ఓన్లీ ఫర్ ద కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చదవకూడదు, ఓన్లీ ఫర్ ది ఇంప్రూవింగ్ హిస్ నాలెడ్జ్ చదవాలి. అది ఎప్పటికప్పుడు వ్యాలిడేట్ అయ్యి ఎక్కడ వీకెండ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ టీచర్ ఒక మెంటర్ లాగా, టీచింగ్ ఈజ్ డిఫరెంట్, మెంటరింగ్ ఈజ్ డిఫరెంట్. సో మెంటర్ లాగా గైడ్ చేసి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇద్దరూ కలిపి స్టూడెంట్ అప్గ్రేడ్మెంట్ కోసం ట్రై చేస్తే రియల్ వర్త్ఫుల్ మ్యాన్ వస్తాడు. వై ఐఎమ్ సేయింగ్ యూ ద పర్సనాలిటీ హ్యాస్ ఇంపాక్ట్ అంటే, ఒక విద్య నేర్చుకున్నవాడికి ఒకటి సరిపోదు, బుద్ధి కూడా సరిగ్గా ఉండాలి. ఈ విద్యని సరిగ్గా తనను రీప్రొడ్యూస్ యూస్ చేయగలుగుతాడా లేదా తెలవాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, వెల్ learned people are the well criminals in the society. ఎందుకంటే వాడు క్రైమ్ని కూడా బాగా తెలివిగా చేయగలుగుతున్నాడు, దాని గురించి ప్రతి దాంట్లోనే డిటెక్షన్. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే చదువు సంస్కారం అన్నారు, చదువు నేర్పుతున్నారు, సంస్కారం నేర్పట్లేదు. విద్య నేర్చుకుంటున్నాడు, బుద్ధి రావట్లేదు. ఇవన్నీ కూడా మనిషి చదువు ఒకటే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్, which was taught in previous Gurukul system, not in the today's educational system. One thing మనం ఒక స్టూడెంట్కి చెప్పాలి అంటే, మరి నువ్వు దీనిపైన ఫోకస్ చేస్తే నీ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా నువ్వు మూవ్ చేసుకోగలుగుతావు అంటే, ఇక్కడ పేరెంట్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం సార్, చాలా ఈజీగా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే నేను కూడా ఒక చిన్న తప్పులో మా నాన్నగారు ఇట్లా అన్నారని చెప్పగలిగినాను. బట్
ఎక్కడ మన స్టూడెంట్ చెప్పగలుగుతాం సార్ ఇది రైట్ వేరా నువ్వు చేయాల్సింది అని, ఏది ఇచ్చి అని చెప్పగలుగుతాం ఒక పాత్ చూపించి? నిన్న రీసెంట్ న్యూస్ లో ఫోన్ తీసుకుందని ఒక టీచర్ ని తీసుకుంటే తీసుకెళ్లి కొట్టిన స్టూడెంట్స్ ని మనం చూస్తున్నాం. అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ స్టూడెంట్, ఎనీ పేరెంట్స్, ఎనీ టీచర్స్. ఐమ్ టెల్లింగ్ సొసైటీలో ఎట్లా జరుగుతుంది, ప్లీజ్ అడ్రస్ దట్ ఆల్సో. అదే చెప్తున్నాను, విద్య బుద్ధి, డిసిప్లిన్ ఈస్ టాట్ త్రూ ఎడ్యుకేషన్. మన మోరల్స్ ఆఫ్ దిస్ స్టోరీస్ ఇంగ్లీష్లో ఇది వరకు వీఆర్ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మోరల్స్ ఆఫ్ ది లెస్ ఆఫ్ ది గ్రామర్. నవ్ డేస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈస్ మోర్ ప్రెసింగ్ టువర్డ్స్ ద గ్రామర్స్ రాదర్ దెన్ ద మోరల్స్. సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ పక్కకు పెడితే వై వీ యూస్ టు హ్యావ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఓన్లీ ఫర్ ద రీజన్ దట్ మోరల్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మోరల్, ఇలా చేస్తే ఇలా జరిగింది, ఇలా చేస్తే ఇలా జరిగింది అనే మోరల్స్ ఆఫ్ ది స్టోరీలో నీ పర్సనాలిటీ డెవలప్ అయ్యేది. ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు. ఈరోజు కొన్ని సినిమాటిక్స్ కానీ ఏదైనా సరే తప్పుని గొప్పగా చూపిస్తున్నాయి, అహంకారాన్ని గొప్పగా చూపిస్తున్నాయి, అహంభావాన్ని గొప్పగా చూపిస్తున్నాయి. కానీ ఇది తప్పు అని చెప్పే స్టోరీస్ కానీ పిక్చర్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో గాడిద చాకరీ అవుతుంది కానీ వాడికి ఎప్పుడూ దానివల్ల వచ్చే ఉపయోగం ఉండదు. అల్టిమేట్లీ విల్ నాట్ పుట్ ఇట్ ఇన్ ది ప్రొడక్టివ్ వే. నాన్ ప్రొడక్టివ్ వేలోకి వెళ్ళిపోయిన తర్వాత చదువు ఏంటి ప్రయోజనం? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వెళ్ళి ఈరోజు ఇన్సూరెన్స్ పాలసీ అమ్ముతున్నాడు అంటే మీనింగ్ ఏంటి? వాడు చదివిన ఇంజనీరింగ్ ఎందుకు పనిచేయదా? ట్రూ. సో ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ how to reproduce his learnings in practicality. అక్కడ ఫెయిల్ అవడం వల్ల you have to choose a different path. True. జాబ్ దొరకలేదు అంటున్నాడు. ఓకే, నీకు జాబ్ దొరకలేదు, వాట్ యు లెర్న్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. నువ్వు ఎందుకు ప్రొఫెషనాలిటీని నువ్వు ఎంపవర్ చేసి ఐఎమ్ గుడ్ ఇన్ దిస్ అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి నువ్వు ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్చుకుని ఉంటే ఈరోజు కాన్ఫిడెంట్గా నేను పర్లేదండి, అట్లీస్ట్ ఇదైనా నేను ఫోకస్ చేయగలుగుతాను, ఇదైనా నేను చేయగలుగుతాను, లెట్ మీ గివ్ మీ ఏ ఛాన్స్, నేను చేసి చూపిస్తానని నేను కాన్ఫిడెన్స్ వాడు చెప్పలేకపోతున్నాడు. బికాస్ బటిఫైయింగ్ మార్క్స్ వచ్చేసాయి, నాకు సీట్ రావాలి. నేను చిన్న ఉన్నప్పుడే కాదు, నా ఫ్రెండ్స్ కాదు, మేము చాలా మందిని ఫేస్ చేసినది, నేను లిటరల్గా కూడా ఫేస్ చేసిన. ఒక ఫస్ట్ బెంచ్లో కూర్చున్న ఒక స్టూడెంట్ టీచర్ని ఈజీగా క్వశ్చన్స్ అడగగలుగుతాడు. నాకు ఇది అర్థం కాలేదు మేడం, నాకు ఇది అర్థం కాలేదు అని. ఒక మిడిల్ బెంచ్లో ఉన్నవాడు ఒక పాయింట్లో కొంచెం ఆచితూచి క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ బ్యాక్లో కూర్చున్నవాడు క్వశ్చన్స్ కాదు కదా, కనీసం మేడం చెప్పింది వినాలంటే కూడా సరే ఓకే ఏమో చెప్తుందిలే ఏమని లేపి వాడిని క్వశ్చన్స్ అడిగితే, మేడం ఏదైనా రివర్స్లో క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నన్నే అడగాలనా, నా ముందరున్న అడిగిండొచ్చు కదా, ఆ ఫ్రెండ్ ఉన్న అడిగిండొచ్చు కదా అని థాట్ ప్రాసెస్లోనే ఉంటాడు. ఈ స్టూడెంట్ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? ఒక స్టూడెంట్ ఓపెన్గా వెళ్ళి నాకు పలానా దాంట్లో డౌట్ ఉంది అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ద కాన్ఫిడెన్స్ ప్లేస్ ది మేజర్ రోల్ హియర్. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? నాలెడ్జ్ బట్టి వస్తుంది. ఓకే, ఆ నాలెడ్జ్ ఇవ్వాల్సింది ఎవరు? బేసిక్లీ టీచర్. మరి ఇదేంటి కోడి ముందా గుడ్డు ముందా స్టోరీ? నువ్వు నాలెడ్జ్ ఉంటే నువ్వు క్వశ్చన్ చేయగలుగుతావు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ షై బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నలుగురిలో లేచి ఒక క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ మొహమాటం అడ్డం వస్తుంది. నన్ను ఎలా రేట్ చేస్తారు పక్కన ఉన్నాడు అనేది మేము ఆలోచిస్తారు తప్పించి నేను ఇది ఈ రోజుకి నేను నేర్చుకోకపోతే రేపు నా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఆలోచన వాడికి రాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అది ఎవరు చెప్పగలగాలి? ఇంట్లో పేరెంట్ చెప్పాలి, నాన్న నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు టీచర్ని అడుగు. అడగడం వల్ల వచ్చిన నష్టం లేదు. నువ్వు నలుగురిలో అడగలేకపోతే పక్కకి వెళ్ళి అడుగు. ఈరోజు టీచర్స్ మీరు సో కాల్డ్ కార్పొరేట్ స్కూల్స్లో 25:1 ఉన్న రేషియో టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టూడెంట్ హీ విల్ బి పర్ఫార్మింగ్ ఎక్స్ట్రా కరికులర్ ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేసిన స్టూడెంట్ని కూడా ఎడ్యుకేషన్లో కరికులంలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడని ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వెళ్ళి అడిగితే ఏమంటుంది? మీ ఒక్కళ్ళ మీద నేను ఫోకస్ చేయాలా? ఐ హ్యావ్ 100 of things అంటది. ట్రూ. ఐ హ్యావ్ 100 of things అంటది. 100 of things అన్నప్పుడు నీ ఎడ్యుకేషన్లో నువ్వు తీసుకున్న శాలరీకి కానీ మీ ఇన్స్టిట్యూట్ ఛార్జ్ చేస్తున్న దానికి కానీ నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తున్నావు? ఓకే, ప్రతి మంది మీద నేను చెప్తున్నాను కదా, ఒక 25 members ఉన్న క్లాస్ రూమ్లో ఒక 5గురే కాన్సెప్ట్ని గ్రాప్ చేయగలిగితే 20 people కోసం రిపీట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తుందా? అసలు ఏది మిస్ అయ్యారు? మిగతా 20 మంది ఒక ప్యాకెట్ ఆఫ్ 5 కింద తీసుకుని, ఒక 5 కాన్సెప్ట్స్ కింద తీసుకుని ఒకళ్ళు
డెఫినేషన్ అర్థం చేసుకోలేకపోయారు. సెకండ్ వాళ్ళు దాని ప్రొసీజర్ అర్థం చేసుకోవాలి. 3 ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. 4 మూడింటిని కోఆర్డినేట్ చేసుకుని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో ఈ 4 ప్యాకెట్లను టీచర్ ఎలాగ అడ్రస్ చేయాలి? టీచింగ్ సిస్టమ్ ఒక టీచర్ ఉండి ఒకటే కంటెంట్ని ఇంతమందికి ఇన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా? చేయలేదు. దీన్ని ఏ కాన్సెప్ట్లో పిల్లోడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, స్టూడెంట్ ఏ కాన్సెప్ట్లో ల్యాగ్ అవుతున్నాడు అనేది ఆ టీచర్కి ఎలా తెలుస్తుంది? ఇదే టీచర్లో రేపొద్దున్న అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత అనాలిసిస్ ప్రిన్సిపల్ అనాలిసిస్ తీసుకోవడం కంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ప్రిన్సిపల్కి రిపోర్ట్ వస్తూ ఉంటే కాన్సెప్ట్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు, దీంట్లో చెప్పడం, ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నారు, అందరికీ 2 ఈక్వేషన్స్ ఒకటే రకంగా చెప్తారు, 4 అర్థం చేసుకున్నారు, 20 మంది అర్థం చేసుకోవాలి, టీచర్ ప్రాబ్లం అని టీచర్ని తీసేయాలంటే ఈరోజు టీచర్ దొరుకుతారా? స్పాంటేనియస్గా దొరకరు. దొరికిన ఇంప్లిమెంటేషన్ విల్ బి సో ఈజీ, కుదరదు. సో 1 full academic year of a student is lost because of the inability of in various sectors. True. అందరు టీచర్స్ మీరు చదివి ఉంటారు, మ్యాథమెటిక్స్లో మీకు 90 మార్కులు వచ్చి ఉంటాయి. ఆ 10 మార్కులు పోయిన చాప్టర్ మీరు చెప్పాల్సి వచ్చి క్లాస్కి వెళ్ళి చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఆ 10 మార్కులు ఆ చాప్టర్ కోసం కొత్త మ్యాథ్స్ టీచర్ని తీసుకొచ్చి మీరు క్లాస్ చెప్పగలుగుతారు స్కూల్లో? సో దేర్ ఆర్ tools, there are advancements in this, various advancements in the society are coming up, advancements in the AI and everything is there, where the AI can really understand where the student is not able to understand. There are programs, there are curriculums, there are teaching facilities wherein you can really rate the student on his weak points. Our weak points ni converting into his knowledgeable points కింద కన్వర్ట్ చేయడానికి their AI driven ecosystem ఉంది, which really helps in the students. This is going to be a boom for the society. So these things has to be adopted. Not only the స్టూడెంట్ లెవెల్లో అడాప్ట్ చేసుకోవాలి, స్కూలింగ్ లెవెల్లో అడాప్ట్ చేసుకోవాలి, టీచర్స్ కూడా ఇదేదో మాకు కాంపిటీషన్ అని దీన్ని పక్క పెట్టకూడదు. ఇది రియల్లీ హెల్ప్స్ దెమ్ రాదర్ దెన్ ఎనీవన్. ట్రూ. ఒక టీచరు ఒక స్టూడెంట్కి 25 మందికి ఒకటే రోజు క్షణంలో క్లాస్లో చెప్పలేదు ఎగ్జామ్ పెట్టాలనుకోండి, చెప్పలేని విషయం తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. 25 మందికి 25 రకాల క్వశ్చన్ పేపర్ ఒక టీచర్ ప్రిపేర్ చేయగలుగుతుందా? అదే ఏ వాడండి, ఏ టూల్స్ వాడండి, విత్ ఇన్ సెకండ్స్ మీరు 25 క్వశ్చన్ పేపర్స్ రెడీ అవుతాయి. ఒకడు చూసి కాపీ కొట్టడానికి కూడా అవకాశం ఉంది. దీస్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ దేర్. కానీ మన స్కూల్ ఎకో సిస్టమ్ ఈ అడ్వాన్స్మెంట్స్ని అడాప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఈరోజు ఒక అర్బన్ ఏరియాలోకి ఒక స్టూడెంట్ వచ్చి చదువుకోవాలి అంటే వాడి కాని ఎకో సిస్టంలోకి వచ్చి, వాడి కాని ఎన్విరాన్మెంట్లోకి వచ్చి, వాడి ఫుడ్ హ్యాబిట్స్కి కానీ 10 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఫుడ్ హ్యాబిట్స్ కానీ సిస్టంలోకి వచ్చి ఎందుకు చదువుతానికి ప్రిపేర్ అవుతాడు? ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాడి ఏరియాలో లేదు కాబట్టి హీ హ్యాస్ టు టేక్ ఎ ఛాన్స్. ఫర్ దట్ హిస్ పేరెంట్స్ హ్యాస్ టు ఫోర్గో లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ కంఫర్ట్స్. అలాంటి వదులుకొని వచ్చే కంటే ఇలాంటి ఎడ్యుకేషనల్ సిస్టమే రూరల్ ఏరియాస్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఇలాంటి ఎడ్యుకేషనల్ సిస్టమే ట్రైబల్ ఏరియాస్లో వేర్ ద మ్యాన్ ఈజ్ నాట్ రెడీ టు గో అండ్ టీచ్ దేర్ ద న్యూ అడ్వాన్స్మెంట్స్ ఎందుకు తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఇలాంటి ఆలోచనల్ని తీసుకురావాల్సిన టైం ఏర్పడింది. మ్యాన్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో కేర్ ఉంటుంది, అడాప్షన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో కేర్ని పక్కకు వాడేశారు. కొడితే పేరెంట్ ఒప్పుకోడు, కొట్టకపోతే పిల్లోడు చదవడు. ఇలాంటి తర్జన భర్జనలో నౌ ద టైమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ద ఎకోసిస్టమ్, బ్రింగ్ ఇన్ ది AI టూల్స్, అడ్వాన్స్మెంట్స్, అనాలిసిస్ సిస్టమ్స్ డెవలప్ చేయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని మచ్ బెటర్గా తయారు చేయొచ్చు. ఇస్ హౌ ద థింగ్. యాక్చువల్లీ ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో కొంచెం కనెక్టింగ్ అవుతున్నాను. ఇంతవరకు నేను స్టూడెంట్ బేస్గా మాట్లాడాను, పేరెంట్స్ బేస్డ్గా మాట్లాడాను సార్. ఇప్పుడు నేను ఒక మేనేజ్మెంట్ లెవెల్లో మాట్లాడతాను, ఒక ఇంటర్ మేనేజ్మెంట్కి సైడ్కి వెళ్ళి నేను మాట్లాడతాను. సో నేను ఒక 2 months 3 months బ్యాక్ ఒక మేనేజ్మెంట్ని కలుస్తున్నప్పుడు
సమ్ సర్టిఫికేట్ ఇష్యూస్తో వెళ్ళిన సార్. వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు, సేమ్ నాకు ఈ చెప్పాను కదా ఈ క్వశ్చన్స్ ఉన్నాయని సార్ ముందు నుంచి అని చెప్తున్నా కదా, అట్లా అడుగుతున్నప్పుడు ఎందుకు సార్ ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా ప్రెజర్ పెడతారు మీరు అన్నప్పుడు ఆయన చెప్పినాడు, సరే కళ్యాణ్ నేను ఒక మాట అడుగుతా నాకు చెప్పు, ఈ బల్బు ఇంతకు ముందు చూసినావా అన్నాడు. అంటే చూసినా సార్ అంటే, రేపు రా అది పగిలిపోయి ఉంటుంది. ఈ ఫ్యాన్ చూసినావా మేము 2-3 టైమ్స్ మార్చినాము అన్నాడు. ఎందుకు సార్ అంటే విరిచేస్తున్నారని. సార్ ఆయన చెప్తున్నప్పుడు ఆయన బాధ నాకు ఒక బ్రహ్మానందం గారు ఒక మూవీలో ఆయన బాధ కొడుతున్నారమ్మా చంపేస్తున్నారమ్మా అని అంటారు కదా, అలాగా ఆయన చెప్తున్నాడు నాకు రాత్రిళ్ళు కరెంటు పోయింది అంటే అది జిహెచ్ఎంసీ తీసేస్తే పోయిందా తెలియట్లేదు, లేదా ఎవడో ఫీజు తీసేసి కొట్టడానికి రెడీగా ఉన్నాడు అర్థం కావట్లేదు, రౌండ్స్కి వెళ్ళిన జైల్స్ ఉంటారు కదా, ఈ జైల్స్ మళ్ళీ నీటికి ఎనికి వస్తారో అర్థమైతలేదు. సో ఆయన బాధ నీకు చెప్తే లిటరల్లీ అర్థం కాదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు భయపడుతుండు. ఒంటరిగా క్యాంపస్లో ఆఫ్టర్ 6 నడవాలి అంటే ఎంత పెద్ద ఇష్యూ తెలుసా మీకు అని అంటున్నాడు. అంటే ఎక్కడైనా బల్బ్ పోయింది అంటే వీళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇలా కరెంట్ వెళ్ళంగానే ఎవరో ముసుగేసి కొడుతున్నారంట. కాలేజ్ ఎండ్ అయ్యే టైంకి, ఎగ్జామ్స్ అయిపోయే టైంకి ఖచ్చితంగా మేనేజ్మెంట్ పైన 5 to 6 lakhs రూపీస్ మళ్ళీ రెనోవేషన్కి పడుతుంది. ఈ బల్బ్ పగిలిపోయిన బల్బ్ మార్చుకోవడానికి, ఫ్యాన్స్ ని మార్చుకోవడానికి. అండ్ ఎంతమంది పీఈటీ సార్స్ 3 months 2 months వర్క్ చేసి వెళ్ళిపోయినారో మీకు తెలుసా అని. ఎందుకు సార్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ని కొడుతున్నారంట స్టూడెంట్స్. అంటే ఇది ఫన్నీగా చెప్పినప్పటికీ ఒక మేనేజ్మెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్. మీరు నాకు చెప్పండి, దీనికి వ్యాలిడిటీ చెప్పండి. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. ఇదే మేనేజ్మెంట్ మీరు క్వశ్చన్ అడగండి. ఫస్ట్ పీటీ సార్స్ ని పెట్టారు, గ్రౌండ్ ఎక్కడ ఉందని క్వశ్చన్ వేయండి. మీరు వెళ్ళిన కాలేజ్కి పీటీ సార్ని కొడుతున్నారని చెప్పారు కదా, గ్రౌండ్ ఎక్కడ ఉందని అడగండి. ఆ పీటీ ఎక్కడ కండక్ట్ చేస్తారో కనుక్కోండి. ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తారా? సో కాల్డ్ కాలేజెస్ విచ్ ఆర్ ఇన్సైడ్ ఏ కాంపౌండ్, ఎక్కడికి పిల్లి కుక్క కూడా లోపలికి వెళ్ళలేని కాంపౌండ్ మధ్యలో ఉండి వాళ్ళు పీటీ సార్స్ని మెయింటైన్ చేస్తున్నారంటే దేనికోసం మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫిజికల్ ట్రైనర్స్ కాదండి. అక్కడ పెట్టేది ఏంటంటే బౌన్సర్స్ లాగా పెట్టుకుంటారు. సో కొత్తగా ఏం చేస్తారు, మీరు చదువుని పెట్టి రుద్ది చాపనైనా పులుసు పోయేదాకా తోముతారు. వీళ్ళు చర్మం కూడా ఊడిపోయేదాకా తోమితే వాళ్ళు అగ్రెషన్ ఎట్లా చూపిస్తారు? ఇలా బల్బుల మీద ఫ్యాన్ల మీద చూపిస్తారు. ఎందుకంటే మనుషుల మీద అందరూ ధైర్యం చేయలేకపోవచ్చు, కానీ దే విల్ ఆల్సో షో అట్ ద టైమ్ కమ్స్. సి వై అన్నీ ఎంత ఫన్నీగా తీసుకున్నా అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు? మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ లాస్ అవుతే స్టూడెంట్ వాడి కెరియర్ లాస్ అవుతున్నారు. రుద్దుతున్నారు అనే వర్డ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే వాడు ఇష్టపడి చదవట్లేదు, వాడు కష్టంగా చదువుతున్నాడు. ఓకే, ఎప్పుడైతే కష్టం అనుకున్నాడో దే డూ ఆల్ దిస్ వర్డ్స్ టైప్. ఎందుకంటే దే ఆల్సో షుడ్ త్రో అవుట్ దేర్ ఎమోషన్స్. లేకుంటే బర్స్ట్ అయిపోయి సూసైడల్ మెంటాలిటీస్ కంటే ఇది కొంచెం బెటర్. కానీ అదే మళ్ళీ అండి అగైన్ అండ్ అగైన్ ప్రాబ్లం సంస్కారం, ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థింగ్స్. నాకు కష్టం ఉంది, తండ్రి దగ్గర తల్లి దగ్గర ఏడ్చుకుని చెప్పేదానికి ఒక విధానం ఉంటుంది. నాకు కష్టం ఉందని చెప్పి వేరే వాడి మీద కొట్టి పైశాచిక ఆనందం చూపించుకునే విధానం. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ కనెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు యువర్ స్టూడెంట్స్. మీదే పీటీస్ సో కాల్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్, వై దే ఆర్ డిఫరెన్షియేటింగ్ 10 out of 100? స్పెసిఫిక్ క్లాసెస్ ఏంటి, స్పెసిఫిక్ మీల్స్ ప్రిఫరెన్సెస్ ఏంటి, స్పెసిఫిక్ టైమింగ్స్ ఏంటి వాళ్ళకి? వై నాట్ ఇట్ ఈస్ యూనివర్సల్? బికాస్ యూ డజంట్ హ్యావ్ సఫిషియంట్ మ్యాన్ పవర్ టు మేక్ ఇట్ ఈస్ అ మెంటరింగ్ సిస్టమ్. పర్సనలైజ్డ్ కేర్ మిస్ అయింది, ఎమోషనలీ కనెక్ట్ అవ్వలేదు, ఫిజికల్లీ వాడిని హ్యాండిల్ చేయడానికి వెళ్ళిపోతున్నాడంటే బికాస్ ఆఫ్ ఈస్ ఓవర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ క్లియర్లీ షోస్. వాళ్ళు ఆలోచించాల్సింది పోయిన ట్యూబ్లైట్లు, వీళ్ళు కారిడార్లో నడిచేటప్పుడు హెల్మెట్లు పెట్టుకున్నారు చాలా, లేకుంటే రోబోలు లేక షీల్డ్ వేసుకున్నారు వాళ్ళది కాదు, బాహుబలి లేక పైన కవచాలు వేసుకున్నారు వాళ్ళది కాదు. నేను స్టూడెంట్స్ తోటి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదనే ఫస్ట్ థాట్ అతనికి మనసులో వస్తే
నాకు ఎందుకు అది ఇన్సెక్యూరిటీ, స్టూడెంట్ నా వల్ల ఇన్సెక్యూరిటీ కాదు, నేను అతని వల్ల ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నానని పాజిటివ్ నేచర్ తనలో వస్తే రిఫర్మేషన్ విల్ స్టార్ట్. నో డౌట్ దెర్ ఆర్ షార్ట్ ఫాల్స్ ఇన్ మెనీ సిస్టమ్స్, బట్ అన్నిటికంటే బేస్ ఒక మనిషి నాగరికతలో బతికి తనను పాజిటివ్గా మోల్డ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ మ్యాన్ కింద రెడీ అవ్వడానికి యూజ్ చేసుకునే సిస్టమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ ఎంతసేపు కంటెంట్ త్రో చేయకండి, పర్సనాలిటీని డెవలప్ చేయండి, మేక్ హిమ్ కంఫర్టబుల్ టు లెర్న్ బెటర్. అది చేయనంతసేపు ఇలాంటి అటాక్స్ తప్పు, ఇలాంటి ఇన్సిడెంట్స్ తప్పు. షూర్. మీరు ఈ 1-1-2-2 కాన్సెప్ట్ తెలుసా సార్ మీకు? 1-1-2-2 ఈ కాన్సెప్ట్ లో సార్ మీరు ఎప్పుడైనా గమనించారంటే మావటివాడు ఒక ఏనుగుని కట్టేసి ఫస్ట్ పెద్ద పెద్ద చైన్స్ తో దాని కాళ్ళని కట్టేసి వాడు దాన్ని ట్రైన్ చేస్తాడు, దీన్ని నువ్వు తీలేవు అనే విధంగా దాని మైండ్ని ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత చిన్న పొరకోస కడతాడు సార్ దాని చేతికి, దాని కాలుకి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏనుగు నా కాలుకు ఉండేది ఇంతకు ముందు చేయనే అనుకొని అది చేయడం మానేస్తుంది, దాని ప్రయత్నం చేయడం మానేస్తుంది. ఇప్పుడు ఈ 1-1-1-2 ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా జనాల్ని అట్నే తయారు చేస్తున్నాయి సార్, స్టూడెంట్స్ని. వాడు సపోజ్ ఇప్పుడు నాలాంటి ఒక స్టూడెంట్కి ఒక విషయం నేర్చుకోవడం కష్టమేమో, నా సిస్టర్స్ కానివ్వండి, మా కజిన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ త్వరగా నేర్చుకుంటారు, నాకన్నా కొంచెం స్పీడ్గా నేర్చుకుంటారు. కానీ అండర్ ఒక అంబ్రిల్లా కిందికి వచ్చినప్పుడు నేను ఒకే పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నా, వాళ్ళు ఒకే పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. అలా తయారయ్యడానికి ఒక లోపల ఏదాన్ని ఏమంటారు పుషింగ్ ప్యాటర్న్ అని ఒక ప్యాటర్న్, ఇంకోటి 1-1-1 తీసుకురావడానికి ఈ మావటివాడు ఫాలో అయ్యే కొన్ని ప్యాటర్న్స్ స్టూడెంట్స్ పైన రుదుతున్నారు. ఈజ్ దిస్ రియలీ వర్క్స్? మీరు అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే దీని అన్నింటిని బ్యారెట్స్ని దాటుకొని రావాలి. డెఫినెట్గా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకోవాలంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో కోవిడ్ బ్రాట్ ఎ లాట్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్. అంటే అప్పుడు దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ కానీ మన జూమ్ టైప్ ఆఫ్ మీటింగ్స్ లాగా క్లాస్ రూమ్స్ కండక్ట్ చేయడం కానీ అప్పుడు దాకా లేదు. ఓకే, ఒక రకంగా కోవిడ్ జనాల్లో ఆలోచన విధానంలో మారింది, బాగానే ఉంది. ఓకే, రిమోట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఆలోచన విధానాలు తీసుకొచ్చారు. సో అల్టిమేట్గా మళ్ళీ ఇంతమంది మాట్లాడుకున్న తర్వాత ఈ 1-1-2-2 కాన్సెప్ట్ల దగ్గరికి వచ్చేసరికి వాట్ ప్లేస్ ది మేజర్ రోల్? ఓకే, ఫస్ట్ పాయింట్ టీచర్ అండ్ పేరెంట్ వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ స్టూడెంట్ అని చెప్పే దగ్గర మార్క్స్ ఒకటే చెప్తారు, కాన్సెప్ట్స్ చెప్పరు. ఈ కాన్సెప్ట్ మీ వాడు బాగా చేశాడండి, రేడియో టైప్ స్టీరియోఫైటిక్ రేడియో తయారు చేయగలిగాడు, వాకీస్ తయారు చేయగలిగాడు, ఎలక్ట్రానిక్స్లో ఇలా చేయగలిగాడు, లేదా ప్లే గ్రౌండ్లో ఈవెంట్లో ఇలా ఎంత బెటర్గా పర్ఫామ్ చేయగలిగాడు, మీ వాడి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ బాగున్నాయి, ఈ వీక్ ఉన్నాయి, ఏం చెప్పరు. ఒక మార్క్ షీట్ ఇవ్వడం, ఫస్ట్ అది కట్ చేస్తే ఆటోమేటిక్లీ పిల్లల్లో ఈ ఆలోచన విధానం మారుతుంది, పేరెంట్స్లో మారుతుంది, టీచర్స్లో మారుతుంది. నౌ కమ్స్ ది ఏం కావాలి ఒక స్టూడెంట్గా, వాడికి ఏం కావాలి? ఈ హ్యాస్ టు హ్యావ్ నాలెడ్జ్ రాదర్ దెన్ లిటరసీ. చదవడం రాయడం కాదు, చదివింది ఉపయోగించడం రావాలి, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఖండించే రాతలు రావాలి. ఓకే, హౌ హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఇట్. సి వై కంప్యూటర్ సైన్స్ అంటే ఈ సో కాల్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ వాడు ఒక్కడే సిఎస్సి కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎందుకు దూరగలుగుతారు? ఎప్పుడైనా ఆలోచించారు మీరు ఇది? బికాస్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ లెర్నింగ్ సిస్టమ్. ఓకే, ప్రోగ్రామింగ్ నేర్చుకోగలిగితే షార్ట్ టర్మ్ లెర్నింగ్ సిస్టంలో ప్రోగ్రామ్ నేర్చేసుకుంటాడు, వెంటనే దాన్ని రీప్రొడ్యూస్ చేయగలుగుతాడు. కొన్ని రోజులకే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో జాబ్ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తాడు వాడు. ఎందుకంటే ఆడి నాలెడ్జ్ అక్కడికి రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ అన్ అడ్వాన్స్మెంట్. ఓకే, ఈ అడ్వాన్స్మెంట్స్ని గ్రాప్ చేయకపోతే మన సొసైటీ అక్కడే ఉండిపోద్ది. 1-1-2-2-2 అని 10-15 ర్యాంకుల దగ్గర ఆగిపోతుంది. ఓకే, హౌ బెటర్ యువర్ కిడ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. మీరు ఒక కాలేజ్లో 120 మందిలో 1వ ర్యాంక్ కింద చూస్తున్నారు. వై కాంట్ యూ సీ కండక్ట్ అండ్ మోడల్ ఎగ్జామ్ లైక్ వేర్ ఇన్ ఆల్ ఇండియాలో నుంచి ఒక 500 మందిలో మీ ఆవిడ కూడా ఎగ్జామ్ రాస్తే మీ వాడికి ఎటువంటి మార్కులు వచ్చాయని మీరు ఎప్పుడైనా ట్రై చేయాలని ఒక విధానం నేర్చుకోవాలి కదా.
అలాంటి ప్రోటోటైప్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు నీట్ ఉంది, నీట్ టైప్ ప్రోటోటైప్ ఎగ్జామినేషన్ తీసుకోవడానికి ఏదైనా ఛాన్స్ వస్తే ఇదివరకు కొన్ని కాలేజెస్ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు, అంటే జస్ట్ ఫర్ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కింద అలాగా గ్రూప్ ఎగ్జామ్స్ కింద కండక్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా స్కూల్స్లో చేస్తుంటారు. అలాగే ప్రీ నీట్ ఎగ్జామ్ కింద ఆన్లైన్లో టెస్ట్ తీసుకొని అవుట్ ఆఫ్ వేరియస్ కంట్రీలో వేరియస్ యాంగిల్లో నుంచి వచ్చిన ఒక 500 మందిలో మీ వాడు ఎలా స్కోర్ చేయగలిగాడు, ఎంత క్విక్గా చేయగలిగాడు, వేరే వాడు థింకింగ్ ఎంత స్పీడ్గా ఉంది, అలా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏఐ డ్రివెన్స్ ఎకో సిస్టమ్స్లో ఉన్నాయి. కానీ అవి చెప్పారనుకోండి, ఈ సోకాల్డ్ న్యూస్ పేపర్లో 2 పేజీల యాడ్లు 3 పేజీల యాడ్లు పని చేయకుండా పోతాయి కదా. సో ఇది సప్రెస్ చేస్తారు. సో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఎవ్రీ పేరెంట్ టు థింక్ వాట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్. మన వాడికి ఏ కరికులం సూట్ అవుతుంది, స్టేటా, సిబిఎస్ఈ, ఐబిఐ, ఐసిఎస్ఈ, బిఫోర్ యూ చూస్ బై బ్రాండ్ ఆఫ్ ద స్కూల్ నేమ్, choose the curriculum which really suits your son. Yeah. Not at the first age, at least in the age. There are segments. ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఒక ప్రాస్పెక్ట్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని బ్యాచెస్ స్టార్ట్ చేసి, అంటే ఒక క్లాస్లోకి తీసుకున్న తర్వాత సేమ్ క్లాస్ అందరూ ఒకటే చదువుతారు, ఒకే బుక్స్ చదువుతారు, ఒకేలాగా ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ చేస్తారు. బ్యాచెస్కి డివైడ్ చేసి నువ్వు స్టార్, నువ్వు సూపర్ స్టార్ బ్యాచ్ అని చెప్పేసి బ్యాచెస్ డివైడ్ చేసి లిటరలీ 7 బ్యాచెస్ అట్లా ఉంటాయి సార్. నేను ఈ వ్యత్యాసాన్ని ఎక్కడ చూసాను సార్, నేను చదువుతున్న కాలేజ్లో చూసాను. ఫస్ట్ బ్యాచ్ వాడేమో మంచిగా చదివేటోడేమో ఫస్ట్ లంచ్కి వెళ్తాడు, మీల్స్ కొట్టినప్పుడు వాడు బెల్ కొట్టినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. కానీ యూత్ వాడికి ఎంత ఆకలి ఉంటుందో యూత్లోడికి అంతే ఆకలి ఉంటుంది సార్. మార్నింగ్ టైమ్స్ కొంతమంది టిఫిన్ తినకుండా వచ్చి క్లాస్లో కూర్చుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తారంటే, నువ్వు ఎట్లున్నా నాకు సంబంధం లేదు, వాడు స్టార్ బ్యాచ్, వాడు వెళ్ళిపోయి ఫస్ట్ భోజనం చేసి కూర్చొని నువ్వు చదువుకోవాలి. కానీ యూత్లో ఉన్నాడు కూడా స్టూడెంటే సార్, లాస్ట్లో కూర్చొని సెక్షన్లో ఉన్నాడు కూడా స్టూడెంటే సార్. వాడు లాస్ట్ వెళ్తున్నాడు. ఆఖరికి లాస్ట్కి వెళ్ళిన తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ అనడం నేను లిటరల్గా చూసినా కూడా, లాస్ట్కి వెళ్తే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ ఉండవు సార్ మెస్లో. వాడు ఎంత కడుతున్నాడో అంతే కడుతున్నాడు, ఇంకా నేను 10,000 రూపాయలు ఎక్కువే కడుతున్నా. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ చక్కగా లేదు, నా బ్యాక్గ్రౌండ్ చక్కగా లేదని చెప్పి నా రూపాయి ఎక్కువని తీసుకుంటున్నారు. కానీ బట్ ఇట్లాంటి వ్యత్యాసంగా బతుకుతున్నప్పుడు నాకు క్లియర్గా తెలిసిపోతుంది నేను డిఫరెన్షియేట్ అవుతున్నానని చెప్పి. ఒకసారి 10 సార్లు ప్రయత్నిస్తారు సార్, 11 సార్లు ప్రయత్నిస్తారు, 12 సార్లు నా వల్ల కాకపోయింది అంటే ఆ వీకెండ్ ఎగ్జామ్స్లో నేను మళ్ళీ ప్రయత్నించడం ఆపేస్తాను. నా బతికి ఇంతే, వాడు పెద్దోడు నేను చిన్నోడు అని లిటరల్లీ డిఫరెన్స్ నాకు క్లియర్గా అక్కడ కనపడుతుంది. మరి నేను ఏ రోజు బాగుపడుతుంది సార్? ఇంకా నా మైండ్ సెట్ ఎప్పుడు బాగుపడుతుంది సార్? ఇలాంటి దగ్గర సైకాట్రిస్ట్ అవసరం. స్టూడెంట్స్ మీద కాదు ప్రయోగించాల్సిన సైకాట్రీ, టీచర్స్ మీద, మేనేజ్మెంట్ మీద ప్రయోగించాలి. పాయింట్ ఇక్కడ ఏంటంటే, అదే చెప్తున్నాను కదా, డబ్బు కడితే చదువు వస్తుందా? ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎందుకు పేరెంట్స్ వేసుకోరు? డబ్బు కడితే చదువు రాదు. డబ్బు కట్టిన దాన్ని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ పెంచి మనకు కావాల్సిన పిల్లోడికి సరిపడేగా రిసోర్సెస్ ఇచ్చారా లేదా అని పేరెంట్స్ వ్యాలిడేట్ చేయడంలో వెనకబడిపోతున్నారు. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్. ఒకటి, ఎక్కువ క్వశ్చన్ చేస్తే ఈ ఇంపాక్ట్ మా చైల్డ్ మీద ఎంతవరకు పడుతుంది, వాడిని ఏదైనా టార్చర్ పెడతారా, లేదా వాడిని సరిగ్గా మార్కింగ్ సిస్టంలో వెనక అదే వస్తుంది ప్రాబ్లం. మార్కింగ్ సిస్టమ్ గ్రేడ్స్ ఈ S1 S2లో లేదా ఈ సోకాల్డ్ స్టార్లు, సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కాదు కావాల్సింది. ఐక్యూ లెవెల్ ఆఫ్ ది పర్సన్ ఎంత గ్రాస్ప్ చేయగలిగితే వాడు ఎంత బాగా చేస్తాడు. వీళ్ళు స్టార్ని సూపర్ స్టార్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు? వాడికి వచ్చిన మార్కులు బట్టే కదా. అంటే మార్కులు ఒకటే కొలమానం, ఇంకా ఏది కొలమానం కాదు. ద పర్ఫార్మర్ హూ హ్యాస్ గాట్ స్టేట్ ఫస్ట్ ఇన్ ది నీట్ జేఈలో ఒక 10 years ఓల్డ్ రికార్డ్కి వెళ్ళి వాట్ ఈస్ హీ డూయింగ్ టుడే అండ్ హూ హ్యాస్ గాట్ 10,000+ ర్యాంక్ ఇన్ ద ఎంసెట్ ఆర్ నీట్ ఆర్ జేఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడి పర్ఫార్మెన్స్ ఏంటని ఒక అనాలిసిస్ ఏమని చెప్పండి. యూ విల్ గెట్ అ రైట్ ఆన్సర్ ఫర్ ఇట్. ద సబ్జెక్ట్ గ్రాస్పింగ్ మీద ఉండే గ్రిప్ ఎవడు తెచ్చుకుంటాడంటే కసినోడు తెచ్చుకుంటాడు. కసి అంటే ఏంటి? అరే నేను ఏదో రకంగా సాధించాలి అనే కసి ఎందుకు వస్తుంది? వాళ్ళ పేరెంట్ని చూసి వస్తుంది, లేదా సొసైటీని చూసి వస్తుంది. సొసైటీలో మనము బాగా నాలెడ్జబుల్ అయితే మనకి అవకాశాలు పెరుగుతాయనే నమ్మకం ఒక స్టూడెంట్లో కలగచేస్తే ఈ పెయిన్ కాస్త ప్యాషన్గా మారుతుంది. ట్రూ. పెయిన్ని ప్యాషన్గా మార్చినన్ని రోజులు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఈ రోజు వాళ్ళని డబ్బా కొట్టుకొని ఫీజులు కలెక్ట్ చేసుకోవడానికి వేరే ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గరే చదివారు, మా వాళ్ళే ఈ ర్యాంకులు వచ్చాయని చెప్పుకుంటున్నాయి సో కాల్డ్ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. ఇంత మోసం చేయాల్సిన పని ఏంటి మీకు?
మీరు పాతుకుపోయి 30 సంవత్సరాలు అయింది, యూ స్టిల్ లీవ్ ఆన్ ది ఫాల్స్. అబద్ధాల మీద బతకాల్సిన కర్మ మీకెందుకు? ఎప్పుడైనా సరే పేపర్ ఫుల్గా యాడ్ వేస్తారు. ఒక 10 కాలేజెస్ 15 కాలేజెస్ ఉన్నాయి, మధ్యలో కొన్ని కాలేజెస్ బాగా రేజ్ అయినాయి, మరి వెంటనే డౌన్ఫాల్ అని. ఏ కాలేజ్ డ్రాప్ అయినా ఫెయిల్ అయినా ఒక్క అనాలిసిస్ వాటికి ఎప్పుడైనా ఏ ఒక్క పేపర్లో వేయడమే చూసారా? ఏంటి, నా కాలేజీలో మొత్తం 10,000 మంది చదివితే 100 మందికి ర్యాంకులు వచ్చినాయి అని చెప్తారా? చెప్పరు. 100 ర్యాంకులు మావే అని చెప్తారు. లేదా ఫస్ట్ 100 ర్యాంకుల్లో 10 ర్యాంకులు మావంటారు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూ హావ్ టాట్ దిస్ ఇయర్? అసలు అనాలిసిస్ రేషియో ఎవరైనా తీస్తున్నారా? ఎంతమంది అడుగుతున్నారు? అది సార్, ఎంతమంది అడుగుతున్నారు? 100 మందికే నువ్వు చదువు చెప్పు, 100 మందిలో 90 మందిని బెటర్ పర్సంటేజ్ చేసావు అంటే ఇట్ ఈస్ యువర్ క్రెడిట్. కానీ నువ్వు 10,000 మంది చెప్పి జస్ట్ 100 మందిని నువ్వు సక్సెస్ఫుల్ గా చేయగలిగావు, లేదా 1000 మందినే చేయగలిగావు, పర్సెంటేజ్ ఇస్ 10%. అది ప్రాబబిలిటీ కన్నా తక్కువే కదండి సార్. మరి సో ఇది పేరెంట్ అర్థం చేసుకున్న రోజున సో కాల్డ్ చదువు విధానంలో ఎంతసేపు మార్కులు, ఎంతసేపు పర్సంటేజ్, నా చైల్డ్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోగలిగాడా లేదా, వాడు సొంతగా దీన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నాడా లేదా, వాడు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, ఏ బిట్ ఆఫ్ దీంట్లో థియరిటికల్గా ఇతను బాగున్నాడు, ప్రాక్టికల్గా బాగాలేదు, లేదు ప్రాక్టికల్గా చేత్తో చేయగలుగుతున్నాడు, దాన్ని రిప్లికేట్ చేయగలుగుతున్నాడు, దాన్ని చేయగలుగుతున్నాడనే ఉంది, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, లేదా క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళని అనాలిసిస్ చేసి చదువు చెప్పాలి. మనం సీటు ఫీజు పెంచేది కూడా ఎందుకు పెంచుతాం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మెంటరింగ్ సిస్టమ్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఆన్ మై ఇండివిజువల్ స్టూడెంట్ ఎక్కువ ఉంటుందని. అన్ఫార్చునేట్లీ ఆల్ ద బిగ్గెస్ట్ స్కూల్స్ ఫెయిల్స్ ఇన్ దిస్. ఈరోజు పేరెంట్స్ ఏమైపోయారంటే నా పిల్లోడు ఆ స్కూల్లో చదువుకున్నాడని స్టేటస్ సింబల్గా చూపించుకోవడానికి పనిచేస్తుంది, కానీ నిజంగా ఆ స్కూల్లో చదివినందుకు మా పిల్లోడు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు, ఇంత విజ్డమ్ గెయిన్ చేసుకున్నాడని గుండెల మీద చేయి చెప్పుకునే పేరెంట్స్ ఎంతమంది? నువ్వు నీ కొడుకుని బాధ పెడుతున్నావు, కూతురుని బాధ పెడుతున్నావు. యూ నో సంథింగ్, లాస్ట్ 2 yearsలో దేర్ ఈజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ సూసైడ్ పర్సంటేజ్ ఇస్ మోర్ దెన్ బాయ్స్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కోటా విలేజ్ సార్ అంటే కోటా విలేజ్ కదా, కోటా ఫ్యాక్టరీ అన్నారు. వాట్ ఇస్ ఐ మీన్, ఎందుకు సార్ ఆ మాట అన్నారు మీరు? కోటా విలేజ్ కదా, అది ఫ్యాక్టరీ అని ఎందుకు అన్నారు? అక్కడ దే ఓన్లీ ట్రైన్ పీపుల్ టు హిట్ ది ఎగ్జామినేషన్స్. సో క్లియర్ గా చెప్పండి సార్, వాళ్ళ కోటా అంటే ఏంటి, విలేజెస్ అంతా క్లియర్ గా చెప్పండి. కోటా అనేది రాజస్థాన్ లో ఒక టౌన్. ఓకే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ స్టోన్. కోటా స్టోన్ ఉండేది, శారీస్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఒక ఓయాసిస్ లాంటిది మంచి ఏరియా ఇది కోటా. ఓకే, ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో నార్త్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో కోటా has its hard footprint on the entire educational system, because అక్కడ చదివితే మా వాడికి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. దెర్ ఆర్ సర్టన్ కాలేజెస్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చదివితే, ఇందాక మీరు చెప్పారు కదా, అదే కాలేజీలో చదివితే ఖచ్చితంగా ర్యాంక్ కొడతాడని. అలాగే నార్త్ ఇండియాలో కోటా అనేది అక్కడ ఏమైపోయిందంటే రాను ఇది ఏమైపోయిందంటే కోటా హ్యాస్ బికమ్ ఎన్ ఫ్యాక్టరీ వేర్ ర్యాంకర్స్ ఆర్ బిన్ డెవలప్డ్. ఎంతమందిని డెవలప్ చేసిందనే తర్వాత పక్కకు పెడితే ఈ ర్యాంక్ డెవలపర్స్ ఎంతగా సొసైటీకి ఉపయోగపడేది అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇలాంటి సిచ్యువేషన్లో నేను చెప్తాను, మీరు ఐఐటికి వెళ్ళండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేర్చుకోవాల్సిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఐఐటియన్స్ ఎంతమంది, ఓకే సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ఐఐటీలో ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఎంతమంది అని ఒక అనాలిసిస్ తీయండి. ఆ అనాలిసిస్లో యూ క్లియర్లీ కమ్ అవుట్ దట్ ద పీపుల్ ఆర్ మోర్ హూ హ్యావ్ వాలంటరీలీ స్టడీడ్ అండ్ కేమ్ టు ఐఐటి rather than coming from the Kota Institute or some XYZ institute. So institutes నేను తప్పట్లేదు. It is the mindset of the parents and influenced by the society. They are making them to drive into that direction. True. స్టూడెంట్కి నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్యాషనేట్ లెర్నింగ్ అంటే వాడంతటా వాడుగా నాకు ఇది కావాలి, అది నా డ్రీము అనుకున్నప్పుడు మీకు ఈ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ అండ్ మీడియా, it is not going to be the driving factor for him to become a success or get a rank in a particular
సెగ్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీస్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ క్రియేటింగ్ ఎ ఫస్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ బెనిఫిట్ అండ్ క్రియేటింగ్ ఆల్ దిస్ లాజిక్. స్టూడెంట్కి వాడికి కావాల్సినట్టుగా టెక్నాలజీ డ్రివెన్స్లో వాడు డ్రైవ్ అవుతే, వాడికి కావాల్సినట్టుగా చదువుకోగలిగితే ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ హిస్ బ్రెయిన్ అండ్ హిస్ మోటివేషనల్లీ ఇన్సైడ్ నుంచి వాడు బాగా మోటివేట్ అవుతాడు. నాకు ఇది కావాలి, నాకు దీనికి ప్లాట్ఫామ్ కావాలి, నేను ఇది తెచ్చుకోవాలి, ఇటువంటి పర్సనాలిటీ నేను కలవాలి, ఇలాంటివన్నీ వాడికి డ్రైవ్ చేస్తుంది టువర్డ్స్ హిస్ గోల్. బట్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇంప్రాపర్ హెల్త్, ఇంప్రాపర్ ఫుడ్, ఇంప్రాపర్ ట్రీట్మెంట్, వాడు ఎక్కువ నువ్వు తక్కువ, ఇది అన్ని జంబుల్డ్ అప్ కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ కాంపిటీషన్లో వాడు సప్రెస్ అయిపోతున్నాడు. పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈస్ ఆల్వేస్ లెసర్ దెన్ వాట్ ఈస్ ప్రొజెక్టెడ్ అవుట్. ఓకే సార్, ఈస్ దేర్ ఎనీథింగ్ గవర్నమెంట్ ట్రైంగ్ టు డూ సంథింగ్ స్టూడెంట్స్కి ఏదైనా గుడ్ చేయడానికి కానీ, లేదంటే ఈ సిస్టమ్స్ని మార్చడానికి ఏమైనా ఉందా? నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ ఇనిషియేషన్స్ తీసుకుంటుందా? గవర్నమెంట్ ఇనిషియేషన్స్ థాట్ ఉంది. ఇప్పుడు కొత్త నేషనల్ ఎడ్యుకేషనల్ ఎన్ఈపి 2020 చూసుకుంటే దాన్ని ఇంకా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ రిలక్టెన్సీస్ యాజ్ వెల్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. కానీ అది వచ్చిన రోజున రియల్లీ ఇట్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ టు ఎ లాంగర్ ఎక్స్టెంట్. ఓకే. So the government here, the Modi and his government has made it a good concept. NEP 2020 was a very good concept. Unfortunately, because of COVID, it was suppressed. Okay. Otherwise, it would have been a drastical change in the entire educational system. Okay. This really helps up to 8th class concepts. ఎందుకు చదవాలి, లాంగ్వేజెస్ అన్నీ చదవాలి, ఏ రకంగా చదవాలి, వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్షియల్ లాంగ్వేజ్ అన్నీ చదువుకోవచ్చు. 8th నుంచి ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కిల్ బేస్డ్. నువ్వు ఏ టైప్ డైరెక్షన్ మూవ్ అవ్వాలనుకుంటున్నావు, ఎలాగ నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఏ రకంగా నువ్వు టర్న్ అవ్వాలనుకుంటున్నావు, అన్ని సిస్టమ్స్ని దాంట్లో ప్రాపర్గా అనాలిసిస్ చేసి పెట్టారు. బట్ హౌఎవర్ యాజ్ థింగ్స్ సేస్ ఎవ్రీ 30 years లైఫ్ స్టైల్ మారుతుంది, మనుషులకు ఆలోచన విధానాలు మారుతుంది. దిస్ సిస్టమ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి టార్చ్ బేరర్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే. బట్ అన్డౌటెడ్లీ ద కరెంట్ పొలిటికల్ సినారియోస్ ఆర్ షోయింగ్ ద రిలక్టెన్స్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే. బట్ దిస్ గోయింగ్ టు బి ఎ బిగ్గర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ద మోస్ట్ అడ్వాంటేజెస్ ట్రాన్స్ఫర్మేషన్ బికమ్స్ దెన్ అగైన్ ఏఐ డ్రివెన్. ఏఐని ఇంప్లిమెంట్ చేయడంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ షుడ్ బి ద ఫస్ట్ టేకర్స్. ఓకే. ఎందుకంటే దీనివల్ల దేర్ విల్ బి ఎ ట్రెమెండస్ థింకింగ్ చేంజ్ ఇన్ ది స్టూడెంట్స్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ టోటల్ అనాలిసిస్, their capabilities, their areas of interest and their షార్ట్ఫాల్లో ఉన్న వాళ్ళ వీకెన్ ఏరియాస్ని ఏంటని ఐడెంటిఫై చేసి ఆ వీకెన్ ఏరియాస్ని ఎన్రిచ్ చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటనేది ఒక ప్రాపర్ అనాలిసిస్ రిపోర్ట్స్ తయారవుతాయి. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ ద మార్కెట్ టుమారో undoubtedly, but it has to start from the educational system. Super. So this going to be the major role, going to be playing the major role in the futuristic education. See, again and again I'm telling you, have you any time thought why my classroom was 45 minutes or 50 minutes and why not it is 1 hour? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? మనం ఎప్పుడైనా క్లాసులు చెప్తే 45 minutes 50 minutes ఉంటుంది. ఇప్పుడు గంట క్లాసు 1.5 hours 90 minutes క్లాసులు లేవు. ఎందుకు ఇలా ఉండింది? 60 minutes పెట్టేచ్చు కదా, 1 hour అని పెట్టచ్చు కదా. సి, ఒక మనిషి, ఒక స్టూడెంట్ ఆన్ అన్ యావరేజ్ ప్రీవియస్లీ ఇట్ వాస్ లైక్ 45 minutes ఈజ్ ఎ ఫోకల్ పాయింట్ ఒక సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత ఒక 10 minutes గ్యాప్ ఇవ్వాలి ఫర్ హిస్ రిలాక్సేషన్. మైండ్ కంటిన్యూస్గా డ్రైవింగ్ ఉండకూడదు అనే ఒక రిలాక్షన్. టీచర్ ఇక్కడి నుంచి అక్కడికి మారడం అనేది తర్వాత విషయం. అయితే ఫస్ట్ ఒక బ్రేక్ ఉండాలి ఆఫ్టర్ ఎవ్రీ 45 minutes ఆఫ్ లెర్నింగ్. అంటే కాన్సన్ట్రేటివ్ ఆఫ్ ఎన్ స్టూడెంట్ విల్ బి ద మ్యాక్సిమం టైమ్ is 50 minutes. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అ క్లాస్ is 50 minutes. ఓకే. బట్ nowadays studies says after 2020 the new generation, the kids getting used to the phones and other digital platforms,
the average listening capacity of a student has dropped down from 50 minutes to 7 minutes. ఓకే. ఒక సబ్జెక్ట్ మీద 7 నిమిషాలు కాన్సన్ట్రేషనే చేయగలుగుతున్నాడు స్టూడెంట్. దిస్ ఇస్ వాట్ ద రిపోర్ట్ సేస్. నువ్వు 50 నిమిషాల క్లాస్లో 7 నిమిషాలు వింటే టీచర్ చెప్పిన దాంట్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ వింటున్నావు? సో దిస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వీఆర్ అండర్ గోయింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక టీచర్కి ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది స్టూడెంట్ని కాన్సన్ట్రేటివ్గా కూర్చోబెట్టడానికి. వాడు నిన్న ఆడిన వీడియో గేమ్లో ఎక్కడో ఏదో గుర్తొస్తుంది, డిస్ట్రాక్షన్ అయిపోతాడు. ఈ పక్కన ఎవడో చెప్పుంటాడు, నిమిషాలు నేను ఏదో పెట్టానని చెప్పుంటాడు, ఈ లోపు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఇలా 7 minutes కాన్సన్ట్రేటివ్ టైం ఉన్నప్పుడు స్టిల్ వీఆర్ గోయింగ్ విత్ 45 minutes క్లాస్ సెషన్స్ ఆర్ 50 minutes క్లాస్ సెషన్స్లో స్టూడెంట్ అక్కడికక్కడ నేర్చుకోగలిగేది ఎంత? క్లాస్ రూమ్లో నేర్చుకోలేడు. ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ పెట్టుకునే కెపాసిటీస్ ఎంతమందికి ఉంటుంది? ట్యూషన్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వీడు ఎంత టైం స్పెండ్ చేయాలి ఫర్ ట్రావెలింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు హోమ్? అండ్ పేరెంట్ విల్ బీ ఇన్ ఎక్స్ లొకేషన్. స్కూల్ బస్ పెట్టుంటాడు, పొద్దున్నే స్కూల్లో దింపేస్తారు, తర్వాత తీసుకొచ్చి ఇంటికాడ దింపేస్తారు. పేరెంట్ ఇంటికి వచ్చేసరికి నైట్ 8 o'clock అవుతుంది. ఈ లోపు పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది అసలు మానిటరింగ్ సిస్టమ్స్ పిల్లోడి మీద ఎక్కడుంది? ఉండదు. హోంవర్క్ చేశాడా? తెలియదు. 8 o'clock వచ్చి ఇంట్లో వంట వండుకొని వాడి పిల్లోడికి పెట్టి వాడు తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే 8 క్యారేజ్ కట్టుకుని పరిగెత్తుకెళ్ళే పరిస్థితిలో పేరెంట్ ఉన్నప్పుడు ఎంతవరకు పేరెంట్ స్టూడెంట్ మీద వాడి చైల్డ్ మీద టైం స్పెండ్ చేయగలుగుతాడు? ఇలాంటి లాకునాస్ అన్నిటినీ ఎలాగ క్లోజ్ చేయగలుగుతాము, ఎలా మానిటర్ చేయగలుగుతాము, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని, వాడి చైల్డ్ పర్ఫార్మెన్స్ని ఏ క్షణం ఆ క్షణం వాడికి అప్డేట్ చెందితే బాగుండడానికి ఏదో ఒక టూల్ కావాలని పేరెంట్ ఆర్ అర్జింగ్ ఫర్ ఇట్. లిటరలీ దే ఆర్ క్రైయింగ్ ఫర్ ఇట్. అరే నేను ఇంత చదువు సంపాదిస్తున్నాను, ఈ సంపాదన మా చైల్డ్కి నేను ఇవ్వగలుగుతున్నానా లేదా? వాడే క్యారెక్టర్ లూజ్ అయ్యి ఈరోజు చూస్తున్నారు. మొన్నకి ఇన్సిడెంట్లో టీచర్స్ ఫోన్ లాక్కుందని టీచర్ని కొట్టింది స్టూడెంట్. ఇలాంటి పరిస్థితులు అంత అగ్రెసివ్ అయిపోతున్న స్టూడెంట్లో ఇంటికాడికి వచ్చిన తర్వాత వాడి చేతిలో ఉన్న గ్యాజెట్స్ ఇన్ని వాడు ఎఫెక్టివ్గా యూస్ చేస్తున్నాడా, ప్రొడక్టివ్గా యూస్ చేస్తున్నాడా, నాన్ ప్రొడక్టివ్గా యూస్ చేస్తున్నాడా, ఎక్స్ప్లోజివ్గా యూస్ చేస్తున్నాడా? ఇది మానిటర్ చేయాల్సిన అవసరం ప్రతి పేరెంట్కి ఉంది. బట్ దే డోంట్ హ్యావ్ ఎ సిస్టమ్ విచ్ కెన్ మానిటర్ దిస్. ఒక స్క్రీన్ టైం పెరుగుతుంది, ఆ స్క్రీన్ టైం ప్రొడక్టివ్ మీద వెళ్తుందా, నాన్ ప్రొడక్టివ్ మీద వెళ్తుందా? టీచర్ హోంవర్క్ ఇచ్చిందమ్మా, నేను ఆన్లైన్లో ఒక ఫోటో వచ్చాయి మా స్కూల్ యాప్లో పంపించారు, దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను అంటాడు. వాడు ఇక్కడ ఏం చూస్తున్నాడు? వీళ్ళు అదర్ యాక్టివిటీస్లోనో ఆఫీస్ కాల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నప్పుడు మానిటర్ చేసింది ఎక్కడ? డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీన్ టైమ్స్ విచ్ ఆర్ ప్రొడక్టివ్ అండ్ నాన్ ప్రొడక్టివ్? So these all are now going to be in challenges what the parents are facing, and we have a proper solution with artificial intelligence on this, which is going to be not only support the student but also drive the student to the next level of learning systems. Super. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రియలీ ఏమంటారు, ఒక ప్రాపర్ నాలెడ్జ్ బేస్డ్ పాడ్కాస్ట్ ఇది, అండ్ ఐ ఓపెనింగ్ పాడ్కాస్ట్ సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడడం లేదు, ఒక ఎమోషన్ ఆఫ్ ది పేరెంట్, ఒక ఎమోషన్ ఆఫ్ ది టీచర్, ఒక ఎమోషన్ ఆఫ్ ది స్టూడెంట్, వీటన్నిటిని మనం డిస్కస్ చేసినాం. అండ్ నాకు అన్నిటికన్నా మంచిగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి అంటే దీని గురించి అట్లీస్ట్ మనం పాడ్కాస్ట్ చేసినాం, వేరే వాళ్ళు కనీసం మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైంని, మీ వాల్యుబుల్ టైంని తీసుకొని వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి ఇంత ఇన్సైట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.